హాయ్ నేను సతీష్. లైవ్లో జరిగినవి చాలా ఎపిసోడ్లో చూపలేదు, కానీ లైవ్ ప్లస్ ఎపిసోడ్ కలిపి చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయితే జరిగింది. డిబేట్ అయితే వేరే లెవెల్లో జరిగింది. సోనియా వచ్చి నామినేషన్ ఒక పెను తుఫాన్ లాగా ఉంటే తర్వాత శేఖర భాష వచ్చి కూడా అదే తుఫాన్ కంటిన్యూ చేశారు. మధ్యలో ఒక చిరు జల్లులాగా ఈవిడెవరు బేబక్ కనిపించింది. మొత్తానికి డిఫెండ్ చేసుకోలేక, ఆర్గ్యుమెంట్ చేసుకోలేక తీవ్రమైన ఇరకాటంలో పడ్డారు. ఫుల్ క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఎపిసోడ్లో నేను టాప్ 5 పెట్టిన తర్వాత ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా ఫుల్ క్లారిఫై వచ్చేసింది. మనం అనుకున్నది ఏంటి, బయట జరుగుతున్నది ఏంటి అని పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అట్లాగే ఇంతకీ ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరని చేశారు, అవన్నీ కూడా ఇప్పటికీ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇంకా ఎవరికైనా డీటెయిల్ కన్ఫ్యూజ్ ఉంటే ఈ వీడియో లాస్ట్లో కూడా చెబుతా, అది కూడా చూడండి మిస్ కాకుండా. ఇక సోనియా వస్తా ఎన్ని టాపిక్స్ మీద అంటే ఎలా చెప్పిందంటే టకా 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 పాయింట్స్తో ఫుట్బాల్, వాలీబాల్, చెడుగుడు అన్నీ ఆడుకుంది. మెయిన్ యష్మి విషయంలో ఆ ట్రాక్స్, ఎమోషన్స్ను డిస్రెస్పెక్ట్ ఎట్లా చేస్తావు, ఎలా ఫీలింగ్స్తో ఆడుకుంటావని ఆవిడ చెప్పడంతో హౌస్ మేట్స్ కూడా అర్థమైంది, నిజంగా గేమ్ ఆడొచ్చు, గ్రౌండ్లో ఆడొచ్చు, కానీ ఇలా ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడకూడదు కదా అని దాని గురించి కూడా మాట్లాడదు. మరి యష్మిదే తప్ప లేకపోతే నిఖిల్దే తప్ప, వాళ్ళిద్దరిలో ఎవరి తప్పు ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఈ టాపిక్తో మొదలు పెడదామా లేకపోతే నామినేషన్స్తో పడదామా అంటే దేనికి అదే హైలైట్ కాన్వర్జేషన్, హైలైట్ టాపిక్స్ కనుక. సో ఫస్ట్ ఇది బ్రీఫ్గా చెప్పుకుంటూ నెక్స్ట్ యష్మి వర్సెస్ నిఖిల్కి సంబంధించి ఆమె పిఆర్, ఇతని పిఆర్ కూడా ఇప్పుడు చాలా మాది తప్పు కాదంటే మాది తప్పు కదా అంటాను. ఇంతకీ ఎవరి తప్పు కూడా మాట్లాడదాం. అలాగే సోనియా చెప్పింది ఇంకో పాయింట్ ఏంటంటే పృథ్వీ విషయంలో కూడా, నామినేషన్ విషయంలో కూడా ఎన్నడైనా ఒక్కరోజైనా ఒకటి ఇది నేను బెస్ట్ ది తోపు అని చెప్పుకున్న నామినేషన్ పాయింట్ ఒకటైనా చెప్పావా? కాఫీ కప్పు పెట్టలేదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ, అట్లాగే టేస్టీ తేజకి ఫేవర్లో ఉండే కూడా పెర్ఫామ్ బాగా చేయలేదని చెప్పేసి ఇట్లా ఎందుకు సేఫ్ గేమ్ ఆడతావు, ఎందుకు మాస్క్ తీసేసి ఫ్రీగా ఓపెన్గా ఎందుకు ఆడట్లేదు, అదొక పాయింట్. అలాగే రెడ్ ఎగ్ విషయంలో ఎన్ని మాటలు మాట్లాడో అవన్నీ వీడియో ఏదో ఒకరోజు చూస్తే ఏమైపోతారో వీళ్ళందరూ అనుకున్నారు కదా. ఎగ్జాక్ట్గా రెడ్ ఎగ్ చుట్టూ ఎవరి దగ్గర, నైనిక దగ్గర ఏంటి, రోహిణి అమ్మాయి ఎవరు సోనియా దగ్గర ఏంటి, అభయ్ నవీన్తో ఏంటి, అట్లాగే పృథ్వీతో ఏంటి, విష్ణుప్రియతో ఏంటి, ఎంతమంది ఉంటే అంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు ఆ మాటల గురించి చెబుతూ, అలాగే వీకెండ్లో ఫైనల్గా హోస్ట్ వచ్చేటప్పుడు అక్కడే మాట్లాడాడు, దాని గురించి కూడా ఫుల్గా ఆడుకుంది. అట్లాగే ప్రభావతి టాస్క్లో మళ్ళీ ఆయాగ్స్ టాస్క్లో కూడా అభయ్తో ఏం చెప్పాడు, అభయ్ వచ్చి అరే ఆ పృథ్వీ రెచ్చిపోతున్నాడు, చెలరేగిపోతున్నాడు, కొద్దిగా రూడ్గా వెళ్ళిపోతున్నాడు, కొద్దిగా ఎందుకు అలా రెచ్చగొట్టేస్తున్నారు అనేసి అంటే అక్కడ ఏమన్నాడు, ఆ సోనియానే రెచ్చగొడుతుందని అలాగే పోర్ట్రే చేసావు, బట్ నేను రెచ్చగొట్టడం ఏంటి, నువ్వు కదా ఊకొడతావు, నా అభయ అలా చెప్పేటప్పుడు చెప్పకూడదు కదా, బట్ నువ్వేంటి పృథ్వీతో అక్కర్లేదులో నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను లేక నువ్వు చెప్పి, బట్ ఆయన అభయేమో సోనియానే రెచ్చగొడుతుంది పంపిస్తున్నాను లెక్క ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా వాస్తవం. చెప్పకుండా అవును నేనే చేశానని ఎలా చెబుతావు, ఇదొక పాయింట్. అలాగే అదే ప్రభావతి టాస్క్లో అభయ్తో డీల్ మాట్లాడుకుని ఆయన ఒక చీఫ్గా నువ్వు ఒక చీఫ్గా మాట్లాడుకుని మాకు చెప్పలే, మేమేమో దద్దిల్లాగా ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ఎగరేసుకుంటూ ఆడేస్తుంటాం, మేమేమో నెక్స్ట్ లెవెల్ గేమ్ తీసుకెళ్ళిపోతే నువ్వు చెప్పకుండా చడి చొప్పు లేకుండా సైలెంట్గా వచ్చి మళ్ళీ అంటే నీకు అవసరం లేదు అనుకుంటే నీ గేమ్ చూసుకుంటా తప్ప పక్కోడి గేమ్ ఎలా ఎఫెక్ట్ అయిపోయినా, ఇంకా చెప్పాలంటే మాస్గా చెప్పాలంటే సంకనాగిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రమే సేఫ్గా ఉండడానికి ఇలా సేఫ్ గేమ్ ఆడతావు అని అదొక పాయింట్. అట్టగా పోనీ ఫిజికల్ టాస్క్లు ఆడేటప్పుడు ఓకే, నువ్వు గేమ్స్ వైజ్ అయితే టాస్క్ల వరకు అయితే కబడ్డీ, ఖోఖో ఈ టైప్ అయితే నువ్వే గెలిచేస్తావు, కానీ ఇది రియాలిటీ షో కనుక రియల్ ఎమోషన్స్ అవన్నీ బయటపడాలి. అవి ఎక్కడ నీది ఆ క్యారెక్టర్ ఏంటనేది కూడా బయటపడట్లా, హైడ్ చేసేస్తావు ఉన్నావు అన్నీ అని చెప్పుకుంటే అదొక పాయింట్. అలాగే పోనీ సరే ఎథిక్స్ పరంగా టాస్క్స్ ఏమైనా ఆడతామంటే అది కూడా ఉండట్లా. ఆ టాస్క్లు కూడా ఫౌల్స్ ఆడుతాం. ఒక టాస్క్ ఆడారు కదా, తల మీద వాటర్ పెట్టుకుని ఇలా 2 చేతుల్లో 2 పెట్టుకుని మణికంఠ వీళ్ళందరూ ఆడారు కదా, ఒంటి కాలు మీద నిలిచాను, అక్కడ కూడా నేలకు తాకించేసా కాలు మళ్ళీ పెట్టేసా, కనీసం నీకుంటే తెలియాలి కదా ఆడియన్స్ ఏం చూస్తారు, కెమెరాలు ఏం చూస్తారు, సంచాలకి ఏం చూస్తారు, ఇట్లా అక్కడ కూడా మిస్టేక్ చేసి ఇట్లా చెప్పుకుంటూ ఒకటి కాదు 2 కాదు మొత్తం సోనియా నిఖిల్ చేస్తున్న పొరపాట్లు అన్నీ వెలికితీసింది. డిఫెండ్ చేసుకోలేక, మాట రాక, తడబడిపోయి చెప్పలేకపోయాడు. ఒక దశలో ఇంక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఎంత క్లియర్గా చెప్పిందంటే ఆమె, నువ్వు చాలా 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 సేఫ్గా ఫ్యాక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో నిజం మాట్లాడు సరిగదా కిల్ చేసేస్తా ఉన్నావు, ఎమోషనల్గా బైండ్ చేసేసి ఎవరిని ఏమి మాట్లాడనీయకుండా ఉంచేస్తా ఉన్నావు. ఇది గేమ్ షో అయితే నువ్వు గెలిచేస్తావు, ఓకే కాదనట్లా, ఫిజికల్గా హైట్ ఉన్నావు, వెయిట్ ఉన్నావు, స్ట్రెంత్ ఉంది, బలం ఉంది, కండబలం ఉంది, గెలిచేస్తావు. కానీ ఇది పర్సనాలిటీ షో, పర్సనాలిటీ ఏంటి అనేది తెలియజేసుకుని ఆ రకంగా గెలవాలి, ఆ రకంగా చూద్దామంటే నీ క్యారెక్టర్ బయటకే రానియో. సో ఎప్పుడు బయటపడుతుంది అది?
కాకుండా బయట పడకుండా కవర్ చేసుకుంటా ఎమోషనల్గా బైండింగ్ చేసేస్తా సేఫ్గా ఎవరిని హర్ట్ చేయకుండా అంటే ఒరిజినాలిటీ పొంది అప్పుడేమంటలైనా అది నా నేచరు, నేను హర్టింగ్ చేయలేను, హార్ష్గా మాట్లాడలేను, రూడ్గా ఆడలేను అంటే పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చింది. అవునా? మరి టేస్ట్ తేజ విషయంలో మీదకి వెళ్ళిపోయి అంతగా ఎట్లా మాట్లాడో? మరి ఇది సాఫ్ట్ నేచరే అయితే నువ్వు ఎవరన్నా హర్టింగ్ చేయలేకపోతే, రూడ్గా ఉండలేకపోతే, నువ్వు అంత సుకుమారంగా మాట్లాడితే మరి టేస్ట్ తేజ మీదకి గౌతమ్ కృష్ణ విషయంలోకి ఎందుకు అట్లా వెళ్తాను? సో అది నీ ఒరిజినాలిటీయా? ఇది నీ ఒరిజినాలిటీయా? ఎందుకు ఇట్లా కవర్ చేసుకుంటూ నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే బయట పెట్టకుండా అని చెప్పేసి పర్ఫెక్ట్గా ఆ బేసిక్ రూల్స్ని పట్టుకుని అంటే ఎనలైజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చిందనమాట. చాలా బాగా ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆన్సర్ చెప్పలేక తడబడిపోయాడు. అలాగే నీకు ఒక స్టాండ్ అంటూ ఉండదు, ఒక జెన్యూనిటీ ఉండదు, ఒక ఒపీనియన్ కూడా ఓపెన్ అవ్వవు. నీ వల్ల పక్క వాళ్ళ గేమ్ అంతా ఎఫెక్ట్ అయింది, ఎంతో మందికి ఎఫెక్ట్ అవుతుంది కూడా క్లారిటీ ఇస్తే ఆయన చెప్పలేక ఆన్సర్ చెప్పలేక తడబడిపోయి అట్లా ఇంకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అయిపోయాయి. ఎగ్జాంపుల్స్తో కూడా చెబుతుంది. పైగా ఎవరి దగ్గరికి వెళ్ళి అలా మాట అనేస్తావు, తానా అంటే తందాన అంట. అంతే కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు నైనిక ఆ అమ్మాయి ఉండింది అప్పుడు, ఆ ఎగ్ ఎందుకు, రెడ్ ఎగ్ ఎందుకోసం అంటే అట్ట కాదు, మనం ఏదో చీఫ్లో అయ్యాం, ఫెయిల్ అయ్యామని చెప్పింది కదా, సరే ఆవిడకి ఇచ్చి ఎలా చేసేది చూద్దాం, ఆవిడ సంగతి ఏందో చూద్దాం ఆయన లెక్క చెప్పాడు. అలాగే ఇంకోటి ఏంటి, అభయ్ దగ్గరికి వచ్చి ఇంకోలాగా ఇదే లెక్కలో చెప్పాడు. పృథ్వీ దగ్గరితే ఇంకో మాట, నువ్వు అగ్రెషన్ అని తీసేస్తారు, అనవసరంగా వేస్ట్ అయిపోద్దని చెప్పాడు. అలా రకరకాలుగా చెప్పుకుంటూ పైగా మీరు గమనిస్తే లైవ్లో చూసుకుంటే, ఎప్పుడైనా నైట్ చూస్తే ఎపిసోడ్లో లేవేస్తుంటారు కదా, లైవ్లో కూడా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో క్లియర్ చేసుకుని షార్ట్అవుట్ చేసుకునేకి మళ్ళీ వెంటనే మాట్లాడతా, తానా అంటే తందాన, అందరితో మంచి అయిపోవాలి, అందరితో రాముడు మంచి బాలుడు లెక్క, ట్యాగ్ కోసం లెక్క ఇలా సేఫ్ ఆడతారు కరెక్ట్ క్లియర్గా. ఇవన్నీ పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పింది. అలాగే మనం ఇంకా ఆ పాయింట్ వచ్చేటప్పుడు కూడా మాట్లాడుకుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇక యష్మి వర్సెస్ ఏం పేరైనా నిఖిల్, వీళ్ళది మరి ఎవరిది తప్పు అంటే ఆవిడ ఇప్పుడు ఎలా యూటర్న్ కొట్టిందంటే, అబ్బే నా పొలంలో అసలు మొలకెత్తలేదు అనలేక ఆవిడ చెప్పుకుంటా ఉంటే, నిఖిల్ అబ్బే నీకు కనీసం పొలమైనా ఉంది, మొలకలైనా లేవురా, నువ్వు బాధపడతావు, నాకు అసలు పొలమే లేదని మాదిరిగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. నిజంగా సకల కళలు ప్రదర్శించేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ చుట్టూ జస్ట్ ఏదో ఒక సందర్భంలో ఒక అరసకన మాట్లాడుంటాం, దాని గురించి ఎంత చేయాలని మాదిరిగా ఇద్దరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె ఏంటి, నాకు ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్లోకి నా డ్రీమ్ బాయ్ వచ్చాడు అని ఇండైరెక్ట్గా చెప్పింది. నిఖిల్ చాలాసార్లు నాకు వేరే ఉంది అని చెప్పాడు, కాదనట్లే, చెప్పడమైతే చెప్పాడు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నాకు బయట ఉంది అని చెబితే ఆమె కూడా నాకు సింగిల్, నాకు ఫ్యామిలీతో చెప్పే ధైర్యం ఉంది, నీ గేమ్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఆవిడ కూడా చెప్పడం, ఇతను కూడా నాకు పర్సనల్ బయట వేరే లైఫ్ ఉంది, వేరే ఇది ఉంది కనుక నువ్వు అంత ఎమోషనల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకని చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు, కరెక్టే, కాదు అనట్లే. అయితే ఇప్పుడేం జరుగుతుంది, బయటకు వచ్చేసరికి ఒక్కసారి ఇంత బ్లాస్టింగ్, సోనియా దైవాలు మొత్తం బ్లాస్ట్ అయిపోయేసరికి పెను తుఫాన్లోకి వచ్చి మొత్తం కడిగేసి తుడిచిపెట్టుకుపోయేసరికి అన్ని బయటపడతాను. ఇప్పుడేంటి మొత్తం యష్మి తాలూకుది, యష్మిదే తప్పు అని నిఖిల్ తాలూకు ఫ్యాన్స్ లేకపోతే పిఆర్ఏమో వీడియోలు తెగ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ కటింగ్ చేసి ఈ కటింగ్ చేసి, ఇగో ఇక్కడ చెప్పాడు ఇక్కడ చెప్పాడు మొత్తం యష్మిదే తప్పు, ఆవిడే అర్థం చేసుకోలే, ఆమె వెంటబడింది అనక ఆయన చెబుతా ఉన్నారు. లేదు నిఖిల్దే తప్పు అని చెప్పేసి యష్మికి సంబంధించిన వాళ్ళైతే వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇక నేనేం చెబుతానంటే, ఇద్దరు మాట వరుసకి చెప్పుకున్నారు తప్ప ఇద్దరికి మాటల్లో చెప్పేదానికి చేతల్లో చూపేదానికి చాలా తేడా అయితే కనిపించింది, నో డౌట్. ఆమె నాకు ఇష్టం ఉంది, ఇండైరెక్ట్గా ఫ్లట్టింగ్ చేస్తూ నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇద్దరము ఫ్రెండ్స్గా ఉండేటప్పుడు బాగుంది, ఏ వచ్చి బీపీ వాళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేసి ప్రతి దశలో కూడా ఎంజాయ్ చేసి అనుక్షణం కూడా అదే ఫ్లోలో వెళ్ళిపోతూ ఇది అయిపోతే మనకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది లేక అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు మాటల్లో మాత్రం మాట వరుసకే చెప్పారు. అది కూడా కామన్ ఆడియన్స్కి, ఒక బిగ్ బాస్ కామన్ ఆడియన్స్కి గమనించేది ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది అనేది మన కళ్ళ ముందు కనబడింది. కాకపోతే ఇక్కడ ఇద్దరు శుద్ధపూసలు కాదు. కామన్ ఆడియన్గా మనం చూసే వాళ్ళకి ఏమనిపించింది, ఇద్దరి మధ్య ఒక అట్రాక్షన్ ఉంది, ఫస్ట్లో ఆయనకి లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రపోజ్ చేసి ఇలా చెప్పిన తర్వాత ఇండైరెక్ట్గా చెప్పిన తర్వాత సరే నీ గేమ్కి ఎఫెక్ట్ అవ్వకూడదు, బయటికి సరే నీ గేమ్ ఇంపార్టెంట్, నేను సింగిల్, నీకు నీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసు, నీకు ఒక ఎఫెక్షన్ ఉందని ఆల్రెడీ తెలుసు, అట్రాక్షన్ సో ఉందని తెలుసు, అయినా సరే ఇట్లా చెప్పి సడన్గా ఇప్పుడు వాళ్ళేదో యూటర్న్ తీసుకుంటే అబ్బాబ్బే నాకు అస్సలు ఏం లేదు, ఆయన చెబుతుంటే అబ్బాబ్బే నేను అసలే అనలేదు నీవిడ చెప్పుకుంటూ పోతే చూసా మనమైతే సడన్గా యూటర్న్ తీసుకోలేంగా. మరి ఇన్ని రోజులు మనం చూసింది ఏంటి, అవును కరెక్టే వాళ్ళకి ఏం లేదని మనం చెప్తే మనకంటే ఇంకా అమాయకత్వం ఉంటుందా, లేకపోతే మనం చూడనంటే అప్పుడు చెప్పుకోలేం. అబ్బాయి నేను అసలు ఇన్ని రోజులు బిగ్ బాసే చూడలేదండి, చూడనప్పుడు ఎలా మాట్లాడతామండి, వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా యూటర్న్ కొట్టేస్తారు కదా.
సో ఎట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు టీ షర్ట్స్ కోసం గౌతమ్ టీ షర్ట్తో పట్టుకుని ఆయనకి మండాలని లెక్క చేయడం, అదేంటిది? ఆవిడకి ఏ ఫీలింగే లేదంట. అట్లాగే డ్యాన్స్ కోసం విష్ణుప్రియతో పృథ్వీకి పేరిస్తే గొడవ పడి డ్రిల్లింగ్ చేసేసి దెబ్బకి ఆయన కూడా అంత ఓహో సరే నా కోసం ఇంత తపన పడుతుందా, ఇంత ఫీల్ అవుతుందా అని లెక్క ఆయన కూడా వచ్చి లాస్ట్కి ఆవిడ ఏడిచేసి ఆ విష్ణుప్రియ కూడా భయపడిపోయి బాధపడిపోయి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ పేరు మార్చి బిగ్ బాస్ మాకు మ్యాచ్ కుదరట్లే, కోఆర్డినేషన్ సెట్ అవ్వట్లే అని లెక్క ఆవిడ రిక్వెస్ట్ చేసుకుని ఫైనల్గా ఈవిడ వచ్చి ఏడిచేస్తే మళ్ళీ నిఖిల్ భుజం మీద కదా ఓదార్పు యాత్ర కూడా మనం చూసాం. ఇట్లా చెప్పడం ఏంటి? వాడికి ఏం ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అట్టగా ఆయన కిచెన్లోకి వెళ్ళి ఒకే రోజు చూస్తే సేమ్ ఆయన పేరేంటి మణికంఠ ఎట్టగైతే యశ్మిని బ్యాక్ నుంచి వెళ్ళి హగ్ చేసుకున్నాడు, అదే మాదిరిగా ఒకే రోజు 3 times ఎఫెక్ట్ కిస్ చేసి హగ్ చేశాడే, అలాగే బుగ్గగిల్లాడే, నుదుటిపై ముద్దు పెట్టాడే, ఇవన్నీ ఏంటి మరి? సో అంటే నేను నీకు ఉన్నాను సుమి అంటే ఆవిడ ఓకేలే నువ్వు చెప్పకపోతే మానే, నువ్వు ఓపెన్ అవ్వకపోతే మానే అని లెక్క ఆవిడ కొద్దిగా ఫీల్ అయితే అంత కంగారు పడగలే, నీకు నేను ఉన్నాలే, నీకెందుకు టెన్షన్ అని మాదిరిగా చెప్పాడు. అవన్నీ మనము చూస్తాం, హౌస్లో ఉండే వాళ్ళు చూశారు. మొన్న గాసిప్స్ ఏమైనా చెప్పమంటే ప్రేరణ వెళ్ళే కన్ఫ్యూషన్లో ఏం చెప్పింది అంటే బిగ్ బాస్ నిఖిల్కి ఉంది కానీ ఎవరు మళ్ళీ ఆవిడ చెప్పింది లేదా. పైగా వీకెండ్లో కూడా వీళ్ళు ఎంత కామెడీ చేసుకున్నారు. ఏమది నాగార్జున అడిగేటప్పుడు అందరూ ఉండేటప్పుడు నిఖిల్ ఎట్లా ఉంటాడు యష్మితో, ఎవరు లేనప్పుడు ఎట్లా ఉంటాడంటే అంటే సార్ ఆ బ్లౌజ్ టైట్ అయిందా లూజ్ అయింది ఎట్లా కుట్లు విప్పుతాడు సార్, లేకపోతే ఎట్లా చేస్తారు సార్ అట్లా చేస్తారు సార్ అని అంటే ఇదేప్పుడు అమ్మా అని ఎలా తలదించుకుంటా అయిందిలే చూసాంలే బెడ్రూమ్లో అని చెప్పి వాళ్ళందరూ నబ్బీలు ప్రేరణ వీళ్ళు అందరూ చెప్పలా. ఇదంతా ఏంటి మరి అంటే మనమేమైనా విఎఫ్ఎక్స్లో మనం క్రియేట్ చేసుకున్నాం, లేకపోతే మనం కూడా యష్మికి డ్రీమ్ వచ్చినట్టు మనకు కూడా ఏమైనా ఆడియన్స్కి అందరికీ ఏమైనా డ్రీమ్ వచ్చిందా? ఇదంతా నిజంగా జరిగిందని, లేకపోతే నాకు కానీ డ్రీమ్ వచ్చి నేను చెప్పేస్తున్నాను, లేకపోతే మీకు కూడా అలాగే డ్రీమ్ యష్మికి వచ్చినట్టుగా లేదు సార్ ఇదంతా జరగలేదు, నిజంగా వాళ్ళకి డ్రీమ్ వచ్చినట్టు మనకు కూడా డ్రీమ్ వచ్చిందని సరే మెసేజ్ అయితే పెట్టండి. ఇదంతా చేసి బోత్ సైడ్స్ ఉండి ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేసి అంతా చేసి ఉండొచ్చు, తప్పులేదు. సో బట్ ఇక్కడికి చివరాఖరి లాస్ట్కి వచ్చేసరికి అయ్యో బ్యాడ్ అయిపోతుందో, గ్రూప్ ఆడేస్తున్నారు, ఇండివిజువల్గా ఆడండి ఏదైనా బయట చూసుకుని పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎంత జరిగిన తర్వాత ఈరోజు సోనియా వచ్చి మొత్తం తుఫాన్లో తుడిచిపెట్టేసిన తర్వాత అబ్బాబ్బా నాకు లేదు ఫీలింగ్ అంటే నీకు లేదు అంటే ఇద్దరం బ్యాడ్ అయిపోయామని చెప్పి ఇప్పుడు మాత్రం ఇలా మాట మార్చేస్తే ఎట్లా అవుతుంది? అలాగే గౌతమ్ కృష్ణతో డ్యాన్స్ చేస్తే ఈయనకి ఎందుకు మండింది, ఎందుకు ఆ జలస్ ఫీల్ అవ్వడం, ఎందుకు అంత ఫీల్ అయ్యాడు నాకు ఎక్కడో మండుతుందని. ఇప్పుడు మదరు ఫాదర్ వచ్చేసరికి యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు పైగా ఎందుకు ఇదంతా ఇప్పుడు ఇంత ఎలివేట్ ఎందుకు అయిపోయింది, హైలైట్ అయిపోయింది అంటే నిన్న మొన్న ఒక సాటర్డే ఎపిసోడ్లో బయట ఒక అమ్మాయితో నాకు సో అండ్ సో లైఫ్ ఆవిడే నా వైఫ్ ఫిక్స్ అయిపోయిన పక్క అమ్మ తర్వాత అమ్మాయి ఇంకా ఆవిడే జీవితం అంతా చెప్పాడు కదా అంత ఎమోషనల్గా. ఆ చెప్పాక మొత్తం ఇప్పుడు స్టోరీ మారింది. నీకు అంత ఉండేటప్పుడు ఇక్కడ ఇంకొక అమ్మాయి నీ గురించి ఒక చెప్పేటప్పుడు ఎందుకు కట్ చేయవు? టక్మన్ కట్ చేస్తే ఇంక లేదు. గౌతమ్ కృష్ణలో ఎంత ఫాస్ట్ కట్ అయింది, సింగిల్ సీన్తో ఫట్ మన క్లియర్ అయిపోలే, క్లోజ్ అయిపోలే చాప్టర్, ఇంకొద్దు ఇష్టం లేదు ఆయన కూడా అర్థమైందిగా. మరి ఆయనకి చెప్పినట్టుగా ఇక్కడ ఎందుకు వీళ్ళు క్లియర్ చేసుకోలే, కట్ చేసుకోలే? అంత ఉండేటప్పుడు నువ్వు కూడా ఎంకరేజ్ చేసినట్టే ఎంటర్టైన్ ఫీల్ అయ్యావు నువ్వు కూడా, ఇంత చేసుకుంటే ఇప్పుడు లేదంటే ఎట్లా? సో యష్మి కోసం అంత స్టాండ్ ఎందుకు తీసుకోకుండా ఆమెకు ఆ ఫీలింగ్ ఉందని తెలిసా కూడా ఎందుకు రియాక్ట్ అయ్యావు అట్లా? సో క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఉద్దేశమి ఇది ఎటో పోతుంది, అవసరం లేదు, నాకు పర్సనల్ ఉంది, నువ్వు ఇంకా ఆపేసి వేరే చూసుకో, నీకు ఎటు ఆప్షన్స్ ఉన్నారనుక సరే నీ ఇష్టం అమ్మా, నీ పర్సనల్, నీ చాయిస్, అది నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నేను కాదనట్లే, బట్ నాకైతే లేదు అని క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. సరే ఇంక ఎపిసోడ్ వైజ్ కూడా చూసుకుంటే స్టార్టింగ్లో ప్రేరణ ఇంకోటి లైవ్లో ఆదిత్య ఓమేమో ప్రేరణ అండ్ యష్మికి నామినేషన్ చేస్తా నువ్వు పాజిటివ్ అనుకో నెగిటివ్ అనుకో ఏదన్నా అనుకో నాకు వచ్చే ఫరక్ ఏం పడదు, కానీ నేను చెప్పాల్సింది చెబుతున్నా క్లియర్గా సేమ్ ఈ శేఖర్ భాష సోనియా ఏవైతే చెప్పారో అవే చెబితే కంప్లీట్గా పశ్చాత్తాపంలోకి వచ్చేసింది ఎవరు ప్రేరణ. ఏమో సార్ అయ్యుండొచ్చు అండి, నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ హౌస్లో ఈ ప్రెజర్లో బంధించినట్టు ఉండడం వల్ల బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడేమో, అందువల్ల కంప్లీట్గా వాయిస్ డౌన్ అయిపోయి పశ్చాత్తాపం కనబడింది. మాట విసిరేస్తానా, రూడ్గా అనేస్తానా, రఫ్గా అనేస్తానా, మార్చుకుంటాను. ఎందుకంటే అంతకుముందు శేఖర భాషతో కూడా కంప్లీట్గా ప్యూర్లీ సారీ చెప్పి అగ్రి అయిపోయింది. ఇంకా ఆవిడే ఓకే నావే మిస్టేక్స్ అయితే నేను అర్థమవుతుంది, ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ టైమ్స్ చెబుతున్నారు కనుక నా మిస్టేక్స్ నాకు అర్థమవుతున్నాయి, ఆ ఫ్లోలో ఆ టెన్షన్లో నాకు తెలియకుండానే నా ఫేస్ నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తున్నాయేమో. మనకి ఎపిసోడ్లో లేపుతారు అవన్నీ. అంటే సోనియా వచ్చిన తర్వాత కొంత రిలీజ్ అయ్యింది, శేఖర్ భాష వచ్చిన తర్వాత పూర్తిగా అయింది, ఇక ఆదిత్య ఓం వచ్చి ఉతుకుడు ఆరేసిన తర్వాత మొత్తం అందరూ ఇలాగే చెబుతున్నట్టు మొత్తం రిలీజ్ అయ్యింది, కంప్లీట్గా రిలీజ్ అయింది. ఇది మార్చుకోమని మనం కూడా చెప్పేది ఫస్ట్ నుంచి. ఈ లోపల ఆవిడే అగ్రీ అయ్యాక మనం చెప్పింది కూడా ఈ మార్పు వస్తే ఆవిడ ఆట బాగుంటుంది కదా, లేకపోతే ఒక దశలో టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ అనుకుంటే ఇప్పటికీ ఉండే ఛాన్స్ ఉంది, కాకపోతే స్వయం కృతాపరాధం ఇలాంటి పొరపాట్ల వల్ల ఆట పాడైపోయింది. ఇంకా ఆవిడే చెప్పిన తర్వాత ఇంకా బయట ఇంకా పిఆర్ ఇంకా చించుకోవడం లేదండి, అదండి ఇదండి మీరే రాంగ్ అండి, ఈ ఎలివేషన్స్ అవసరం లేదు, కళ్ళ ముందు కనబడింది దానికి. ఎపిసోడ్లో చూపకపోతే ఏమైనా అలాంటి లైవ్ వదలకుండా చూస్తూ ఉంటాం కదా, చూస్తాం మొత్తం ఏం జరుగుతుంది అనేది. అలా ఇంకోటి ఏంటంటే
ప్రేరణ యష్మి ఎపిసోడ్లో మాట్లాడతారు కదా, ఆ గౌతమ్ కృష్ణ టాప్ 5 ఎట్లా పెట్టారు అబ్బాయి, కాంట్ అండర్స్టాండ్, ఎట్లా షాక్ అని చెప్పేసి బ్లైండ్గా పెట్టేస్తాం, బ్లైండ్గా ఆడేస్తున్నాడు, ఒక స్ట్రెంత్ వాడుతున్నాడు అంతే తప్ప అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకల్లా ఏం ఆడేస్తున్నాడు అని లేక అట్టకి పృథ్వీ అన్నాడంట యష్మితో, ఏమందులో అంత సీన్ లేదు గౌతమ్ గడికి, ఆడేమంటాడు బొంగుంటాడు, ఆ వచ్చిన వాళ్ళు 7 ఫ్రెండ్స్ ఉన్నారు కనుక పెట్టేశారు టాప్ 5 అని లెక్క. వీళ్ళ మరి సాటిస్ఫాక్షన్ కోసం అనుకోవాలి తప్పదు, ఇంకా రిలీజ్ అవ్వకపోతే ఎట్లా, ఎందుకు పెట్టేస్తారు, వాస్తవానికి ఒకరిద్దరు పెట్టినా సరే అర్థం చేసుకోవాలి కదా, లాజిక్ కనబడుతుంది కదా. సో వాళ్ళు ఇప్పుడే డైరెక్ట్గా పెట్టేశారా, 7వ వారం తర్వాత ఆయన ఎన్నిసార్లు నామినేట్ అయ్యాడు, ఎన్ని వారాలు సేవ్ అయ్యాడు, ఇప్పుడు టాప్ 5లో పెట్టిన వాళ్ళు ఎంతమంది ఆ పొజిషన్లో పెట్టారనేది కూడా కొద్దిగా లాజిక్ని పట్టుకొని ఆలోచిస్తే పర్వాలే, అంతే తప్ప లాజిక్ వదిలేసి జలస్తో ఫీల్ అయిపోయి వాడు ఫ్రెండ్స్ వచ్చారు కూడా పెట్టేశారంటే, ఇప్పుడు 7వ వారం అయిపోయినా అంటున్నట్ట, సరే పాపం నిన్న అవుట్ అయిపోయావు కదా, ఈ రోజు నీకు వాదార్పు కోసం కంటి తుడిపి సరిగి ఇప్పుడు పెడతామంటే 1 డేలో అంటే ఈ 1 డేలో ఏం మారిపోద్దాబా అని అనుకోవచ్చు, నిజంగా పాపం ధైర్యం కోసం. 7వ వారం మణికంఠతో ఉండేటప్పుడు అవుట్ అయిపోయాడు అన్నారు, తర్వాత ఎన్నిసార్లు ఇది 11వ వారం, ఈ 4 సార్లు నామినేట్ అయ్యాడు, ఒకసారి అవ్వాలి 8వ వారం మెగా చెప్పి అయ్యాడు, మిగతా 3 సార్లు అయ్యాడు, సేవ్ అవుతున్నాడు, పైగా ఎంతమంది వచ్చి పెట్టారన్నాక ఆలోచిస్తే అర్థమవుతుంది. అయినా వీళ్ళకి అర్థం కాదని ఉద్దేశంతో బిగ్ బాస్ కూడా ఇక్కడ గేమ్ ఈరోజు ఎట్లా ఆడించాడు, ఈ బిట్స్ ఎందుకు పెట్టాడు కూడా చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ ప్రేరణ నబీల్తో కూడా అంటది కదా, గౌతమ్ ఎప్పుడో పోవాల్సిందే స్ట్రాంగ్ అయిపోయాడు, ఈరోజు పోవాల్సిన వాళ్ళు చాలా పొటెన్షియల్, అంటే ఎవరతనో అవినాష్ వాళ్ళు పొటెన్షియల్ అనిపించింది, మొత్తానికి వాడు ఏదో ప్లాన్ చేసి ఏదో చేంజ్ చేసుకుని రైజ్ అవుతున్నాడంట, ఆ రైజ్ అవుతున్నాడంట అప్పుడు కూడా ఆడేది అయ్యేది బొంగు అనే మాదిరిగా చెప్తుంది, ఆ జలస్ కనబడుతుంది, అక్కడ అసూయ కనిపిస్తూ ఉంది, ఎందుకు రైజ్ అవ్వరు వాళ్ళు, ఎందుకు చెబుతారు అట్లా. అలాగే ఈవిడేంటంటే GVY గౌతమ్ విష్ణుప్రియ లేదా వై అంటే యష్మి అనుకున్నదో, సో అందరూ సేవ్ అయిపోయారని బాధపడతా ఉంది, ఎందుకంటే గౌతమ్ కృష్ణకి సీతాఫలం గొడవ అయింది కాబట్టి ఆయన అవుట్ అయిపోతున్నాడు ఫిక్స్ అయిపోయినట్టుంది. అట్లాగే వి అంటే విష్ణుప్రియకి కూడా నువ్వు చెబితే నేను చేసేది ఏంటి, బ్యాగు లేదు పాడు లేదు, నువ్వు అసలు మెగా చీఫ్ లేదు, నీ మాట నేను వినంపో అని చెప్పేసింది కదా. సో అందువల్ల అంటే ఈవిడితో గొడవ అయితే అవుట్ అయిపోతారా. వై అంటే లాస్ట్ వీక్ బాటంలో ఉండింది కనుక హరితేజతో పాటు ఆవిడ కూడా పోతుంది, అవుట్ అయిపోతుంది లేక అనుకుందంట. అయితే వీళ్ళట అనుకోవడం వల్ల అసలు ఎలా 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 సేవ్ అయిపోతున్నాడు, ఏం జరిగిపోతుంది మనకు అర్థం కావట్లేదే అని ఎంత ఫీల్ అయిపోతున్నారు. సరే మీకు పిక్చర్ మొత్తం చూపిస్తాను అనులకి ఈ నామినేషన్ ప్రాసెస్తో ఇవి ఎలాగ చూడబోతున్నారు కదా. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఈ సోనియా శేఖర్ భాష వచ్చేటప్పుడు బీజిఎంలు వేసి మరి ఆ ఎలివేషన్, ఎందుకంటే ప్రోమోలు ఇదంతా వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఎవరికి ఏం ఏంటి అనేది. సో ఎందుకు వచ్చిందో చెప్పడానికి, ఎందుకు వచ్చేసింది ఆయనకి టాప్ 5లో ఎలా ఉండిపోతున్నాడు అనడానికి, ఇగో ఇందుకు వచ్చింది ఇలా వచ్చిందని ఆ శేఖర భాష ఇంట్రడక్షన్ వచ్చేటప్పుడు లైవ్లో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయి, వాళ్ళకి నిజంగా ఎగిరిపోయినాయి. అలా చెప్పాడు గౌతమ్ కృష్ణ అప్పటికి లేచి మరి స్టాండింగ్ వేషన్ అంటారు కదా, అట్లా నిల్చొని మరి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అయినా వద్దులంటే కూర్చోండి అనే సార్ అంత రెస్పెక్ట్ వచ్చింది ఆయనకు ఒక్కసారి హార్ట్లోంచి, సరే ఏం ఎలివేషన్ ఇచ్చావన్న చాలా అన్న, నాకు ఇంకా నేను గెలిచినట్టుగా అనే మాదిరి అంత ఫీల్ అయ్యాడు. సో అవన్నీ చెప్పుకుంది, అంత హైలైట్ అయ్యింది. అయితే చాలా వరకు ఎపిసోడ్లో మనకి కట్ చేసేస్తున్నారు, మనకి లైవ్లో మాత్రం చూపిస్తున్నారు. లైవ్లో కూడా ఎంతసేపు ఏంటంటే ఆనియన్స్ టకా ప్రేరణ అరగంట కట్ చేస్తే అదొక 10 నిమిషాలు చూపించడం, వాళ్ళు గురక పెట్టినవి ఇవన్నీ చూపిస్తాను. కానీ లైవ్ అయితే మొత్తం చూసే ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నవన్నీ తీసుకొచ్చి నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ కాకుండా. అరే మరీ సోది లాంటి పని కాకుండా ఇంపార్టెంట్వి ఇంట్రెస్టింగ్ ఉండేవి, గేమ్లో చాలా టర్న్స్ ట్విస్ట్లు వచ్చే కాన్వర్జేషన్స్ అన్నీ కలిపి దానికి నేను అనలైజ్ చేసుకుంటూ చెబుతా కనుక చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. ఇంకా వాట్ నెక్స్ట్, సోనియా వస్తా మంచి స్మైల్తో వచ్చింది, కానీ తుఫాన్లా తుడిచిపెట్టేస్తాను అనుకోలే, ప్రేరణకే చేసింది. ఏం చెప్పింది 3 పాయింట్లు క్లారిటీతో వచ్చింది. వేరే వాళ్ళ మాటల్లో కూడా దూరిపోతూ ఉంటావమ్మా, యారగెంట్ చీఫ్ అయ్యాకైనా మారాలి కదా, లీడర్షిప్ క్వాలిటీస్ అయితే లేవు, ఆ క్యారెక్టర్లెస్ అనేస్తావు, మాటలు విసిరేస్తూ ఉంటావు. అలాగే నబీల్కి ఏమో ఫన్నీ పనిష్మెంట్, ఇతడికేమో గౌతమ్కి ఏమో పని చేయాలని సీరియస్ పనిష్మెంట్. ఏంటంటే నబీల్ ఏమో క్యారెట్ హల్వా తిన్నాడు, అది సిల్లి అని చెప్పింది, గౌతమ్ ఏమో సీతాఫలం తినేశాడు. నేను చెప్పిన వెంటనే తినేస్తే ఎలా తీసుకోవాలేను, అక్కడ షాక్ అయిపోయిందంట. ఆ బిహేవియర్ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, అయ్యి బాబోయ్ ఏ దేశద్రోహానికి ఏదైనా పాల్పడ్డాడు అన్నట్టుగా ఇచ్చింది ఆ రియాక్షన్. లేకపోతే నాకేమనిపించిందంటే కొంపదీసి సీతాఫలం అయితే తిన్నాడా, ప్రేరణ ఆస్తి మొత్తం తినేసాడు, ఏంటి బిహేవియర్ ఏంటి, ఎలా తీసుకోవాలి నేను, షాకు. నేను చెప్పాక కూడా తినేశాడు, ఏం తినేశాడు, విషమేమన్నా తినేశాడు, సీతాఫలమే కదా తిన్నాడు. అరే బాబు అది విషమరా తినకరా అని చెప్పింది ఏంటి, నేను చెప్పాక కూడా తినేస్తే అట్లా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ చూస్తే ఎందుకు అంత తీసుకుంటుందో అర్థం కావట్లా. నిజంగా రియలైజ్ అయింది కదా ఏం పేరు ఆయన ఆదిత్యవంతో చెప్పేటప్పుడు, ఈ హౌస్లో ఉండేటప్పుడు ఆ ప్రెజర్ వల్ల అట్లా అయిపోతున్నాయేమో నాకు అర్థమవుతుంది, తెలుసుకున్నాను. నిజంగా అంత ఎక్స్ప్రెషన్ అంత రియాక్షన్ చేయండి, చూడని వాళ్ళు తెలియనాడు, ఏం తినేశాడు రా బాబు, ఏం తినకూడదు అని తినేశాడా అన్నట్టుగా అంత షాక్ అయ్యిందా, ఆ బిహేవియర్ అట్లా అనిపించిందా అని లెక్క ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అక్కడ. ఇక్కడ పైకి ఇంకోటి ఏంటి, నబీల్ క్యారెట్ హల్వా సిల్లీ అంట, అక్కడ నబీల్కి తినొద్దని బిగ్ బాస్ క్లియర్గా ఒక రూల్ పెట్టి ఒక కండిషన్ పెట్టి, ఓకే మీకు కావలసినంత రేషన్ తీసుకోండి, కానీ
షరతులు వర్తిస్తా అని బిగ్ బాస్ చెప్పాడుగా. అదేమి రూల్ బ్రేక్ చేసావంటే స్వీట్స్ తినావంటే మొత్తం పనిష్మెంట్ ఉంటుందని లెక్క. సో అది రూల్ బ్రేక్ చేసాడు. నీకంటే ప్రేరణ కంటే బిగ్ బాస్ పెద్ద కదా, మరి ఆయనకంటే ఈవిడే పెద్ద అని ఫీల్ అవుతుంది ఏంటి? ఆ బిగ్ బాస్ చెప్పాడు ఏదో సిల్లీది, అది బ్రేక్ చేస్తే ఏముంది? నేను కదా ఇక్కడ ఏమంటారు దాన్ని, నేను కదా హెడ్, నేను కదా ఏదో సంథింగ్ బిగ్ బాస్ కంటే పెద్ద నేనన్న మాదిరిగా అట్లా ఫీల్ అయితే ఉందే. దానికోసం అంత ఎక్స్ప్రెషన్, అంత ఫీలింగ్ అట్లానా? సో మొత్తానికి ఏదో అనుకుంది ఆ సీతాఫలం మొత్తం బ్యాడ్ అయిపోయి ఉంటుంది, మొత్తం బయటికి పోతాడేమో, నేను అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్ వార్డెన్ లాగా ఉంటే వీళ్ళు సహించలేకపోతున్నారు కదా, సో అనుకున్నట్టు ఉంది. మొత్తానికి వచ్చిన వాళ్ళు అందరూ ఊతి కూడా మొదలు పెట్టేసరికి ఆ యాటిట్యూడ్ మొత్తం దిగిపోయాయి, సీతాఫలం గుజ్జంతా దిగిపోయింది, బయటకు అయితే దించేశారు ఇంకా. అలాగే రెండో సోనియా ఏంటంటే, సరే అమ్మా నీది ఏమన్నా నువ్వు డిఫెండ్ చేసుకో, ఆర్గ్యుమెంట్ చేసుకో, కానీ ఫుడ్ సెన్సిటివ్ టాపిక్ ఆ జోనర్ నేను ఉన్నప్పటి నుంచి ఇప్పటికి అదే పంచాయతీ నీతో. ఆ దోషుల గురించి మన నిఖిలేమో ఎగ్గదోష అంటే ఎందుకు అంత లొల్లి అవసరమా అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. ఆ దోషులో విష్ణుప్రీతి అదే గోల, అలాగే టేస్టీ తేజతో మన దోశ కూడా వేసుకో తీసుకో అన్నట్టుగా విసిరినట్టుగా వేయడం. ఆయన ఇదేంద్ర భయ్ నాకు ఆకలేసింది, ఎప్పుడు నేను 14 మందికి ఎగ్గదోశలు వండి పెట్టా, బట్ ఈరోజు ఆకలేసింది, పైగా ఆ విష్ణుప్రియ అండ్ నిఖిల్ కూడా సరే మాది మధ్యలో ఎందుకులో నువ్వు దీని కంటిన్యూషన్ చేయి అని చెబితే కదా తీసుకున్నాను. ఆయన కూడా ఫీల్ అయ్యాడు. మరి ఇవన్నీ ఫుడ్ చుట్టే, ఈవిడ ఎవరైనా నామినేట్ చేసిన ఫుడ్ చుట్టే, ఇతరులు ఎవరైనా ఈవిడికి నామినేట్ చేసిన ఫుడ్ చుట్టే. అది మార్చుకొని చెబితే అప్పటికి అర్థమైంది ఆవిడకి ఆ సెన్సిటివ్ ఏరియాలో ఎందుకు అంటే ప్రతిసారి నీకే ఎందుకు వస్తున్నాయి, అన్ని ఫుడ్ రిలేటెడ్ అవన్నీ కూడా ఈవిడ చుట్టే. ఈ సీజన్ నామినేషన్లు ఫుడ్ చుట్టూ ఈవిడికి మాత్రమే జరిగాయి, మిగతా వాళ్ళకి ఎందుకు జరగట్లే? అలాగే ఈవిడ మెగా చీఫ్ అయినప్పుడు ఎక్కువ గొడవలు అయ్యాయి, ఎంతమంది అయ్యారు ఎప్పుడు లేవే. సో ఎక్కడ సమస్య ఉందనేది రియలైజ్ అయితే బెటర్. అలాగే ఇంకోటి ఏంటి, గౌతమ్ కూడా చెప్పడం కూడా నీకు అనవసరం పని గురించి. ఇప్పుడు సరే నేను ఎగ్జాక్ట్గా ఆ రోజు ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పిన, ఈరోజు గౌతమ్ నోట వెంబడి కూడా లైవ్లో అదే విషయం చెప్పాడు. నేను ఎందుకు బాగా హర్ట్ అయిపోయానంటే, నేను వర్కౌట్ చేసేటప్పుడు నేను అదే చెప్పా, అదే లాజిక్ అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు ఆయన పర్ఫెక్ట్గా అదే పాయింట్ చెప్పాడు. వర్కౌట్ చేసేటప్పుడు వచ్చి గౌతమ్ వర్క్ చేసుకోవాలి పనిష్మెంట్ అంటే ఓకే అన్నాడు, అబ్బా ఎంత క్యూట్గా అన్నాడు అనేసి వెంటనే రోహిణి కూడా అనింది. ఆ తర్వాత నాకు ఇంకొకరిని అసైన్ చేస్తాను, నాకు ఇది ఎవరు అని అడిగేటప్పుడు నీకు అనవసరం, నువ్వు వేరే ముందు పని చూసుకోపో అని లేక అప్పుడు ట్రిగ్గర్ ఆ చెప్పే విధానం కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఒక లీడర్గా, ఒక మెగా చీఫ్గా చక్కగా సౌమ్యంగా చెప్పించుకుని పని చేయించుకో, లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఒక టీం లీడర్గా ఉండేటప్పుడు. అట్లా నీకు అనవసరం నువ్వు పోయి చేసుకో అంటే ఎందుకు చేస్తున్నాను పని ఉన్నా పోనీ సరే అప్పటికి వెళ్ళి ఆయన పని చేసుకుంటే ఆ కిచెన్లోకి మళ్ళీ ఆయన వెనక ఈవిడే కదా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా డ్రిల్లింగ్ మొదలుపెట్టింది కదా. సో అది కూడా కరెక్ట్ కాదమ్మా, లీడర్షిప్ క్వాలిటీస్ అనేది. ఇచ్చింది పనిష్మెంట్ ఎక్కువ, దానికి తోడు మళ్ళీ యాటిట్యూడ్తో యారగనిస్తూ చెబితే ఆయనకి ఎట్లా ఉంటుంది, ఆయనకే కాదు సోనియా కాదు చూసి ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది. అందుకు అది వ్యాలిడ్ పాయింట్. ఇక మూడో పాయింట్ ఏం చెప్పిందంటే సోనియా ఈవిడికి, ఇది అంత వ్యాలిడ్ పాయింట్ కాదు, ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ గెలవాలని మాట్లాడుకునేటప్పుడు కిల్లర్ గర్ల్స్ టాస్క్లో హ్యాట్ తీసేటప్పుడు పృథ్వీనే ఎందుకు చేసావు నువ్వు, అక్కడ ట్రస్ట్ బ్రేక్ చేసేసావు, కిక్డ్ ద పృథ్వీ అని కూడా అన్నావు ఎందుకు అనేసి అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనుకోవడానికి ఏముంది, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మనమే గెలవాలి, మనమే ఉండాలి, వీళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ నామినేషన్లకు వచ్చేటప్పుడు ఎవరిది వ్యాలిడ్ పాయింట్ ఎవరిది వ్యాలిడ్ పాయింట్ కాదు అనేది కంపేర్ చేసుకోవాలి. ఆ రోజు గంగవ్వ ఏం చెప్పింది, వ్యాలిడ్ పాయింట్ చెప్పింది పృథ్వీ విషయంలో. నేను మహారాణిగా ఉన్న హోటల్ టాస్క్లు ఎదురు వచ్చి నా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్న దానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా, ఏమాత్రం ప్రయత్నం చేయాల, పూర్ పర్ఫార్మెన్స్ అనే ఉద్దేశంతో చెప్పింది. దాంతో పోల్చుకుంటే అప్పటికే టేస్టీ తేజకి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆయనకి ఫీవర్ ఉంది, అయినా పర్ఫార్మెన్స్ తక్కువ ఉందంటే మరి హెల్త్ బాగోలేదు, అయినా సరే ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆ రెండు కంపేర్ చేసుకునేటప్పుడు ఈమెదే వ్యాలిడ్ పాయింట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ రైటే. ఎప్పుడైనా ఈ నామినేషన్ ప్రాసెస్లో పర్టికులర్గా పృథ్వీని చేసిన విషయంలో మాత్రం నో డౌట్ ఈవిడ రైట్, అది అంత వ్యాలిడ్ అనిపించలే సోనియా చెప్పింది. అలాగే నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రెడ్ టీంలో కూడా సేమ్ నువ్వు అంతేనమ్మా, వాటర్ టాస్క్లో మీ టీం మెంబర్గా మీకు ఒక పాయింట్ కోసం గౌతమ్ కృష్ణ అంతా ఫైట్ చేస్తే ఆయనకి సపోర్ట్ చేయాల్సింది పోయి చేయలేదు సరిగదా, పైగా ఆయన నామినేట్ చేయడం ఏంటి, ఇదెక్కడ విడ్డూరం. నీకేమో సపోర్ట్ చేయకపోతే నీ క్లాను నీ గ్రూపు నీకు సపోర్ట్ చేయలేదు, నువ్వు ఏడు చేస్తావు, పెడబొబ్బులు పెట్టేస్తావు. బట్ ఎట్లా అతని విషయంలో మరి ఎట్లా అంత అన్ఫేర్గా ఎట్లా అనిపించింది మీకు, ఇదేం ఫేవరిజం అని లెక్క పర్ఫెక్ట్గా అడిగింది. సో అయితే మంచిది అయింది అది గౌతమ్ కృష్ణకి ఆ రెడ్ టీంలో ఉండడం వల్ల, వీళ్ళు అట్లా చేయడం వల్ల హౌస్లో చితికిపోయాడు, ఆడియన్స్లో ఎదిగిపోయాడు, ఎదిగే కార్యక్రమాన్ని వీళ్ళే మొదలుపెట్టారు. సో ఆ ఎలివేషన్ అక్కడి నుంచే మొదలుపెట్టారు. నిజంగా ఆ క్లాన్లో ఆ టీంలో రెడ్ టీంలో వాళ్ళిద్దరితో ఇతను పడడం వల్ల ఇతడిగా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఒక టీమ్మేట్గా, ఆ టీమ్ స్పిరిట్ కానీ టీమ్ లీడర్ స్పిరిట్ కానీ ఎక్కడైనా కనిపించాయా, కనబడలే. అందుకే ఆడియన్స్కి అవన్నీ కనిపించాయి కనుక అతనికి ఎలివేషన్ అయితే వచ్చింది. అలాగే ఇంకో పాయింట్ ఏంటి, ప్రేరణ ఇక్కడ కూడా ఆన్సర్ నువ్వు చూడలేదు, నువ్వు చూసి రావాల్సింది, అరుపులతో కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయిపోయాయి.
అలాగే ఇంకోటి ఏంటంటే నిఖిల్కి అంట ఆ టాస్క్లో గేమ్లో ఫస్ట్ నుంచి ఈమె తీసి పక్కన పెట్టేలా అనిపించలేదంట. చాలా సున్నితంగా ఆడాడని మాదిరిగా డిఫెండ్ చేసుకున్న ప్రయత్నం చేశారు. అప్పుడు ఆవిడ సోనియా కూడా చెప్పింది, మరి నిఖిల్ గౌతమ్ ట్రిగ్గర్ చేసిన దానికి నేను ఆడలేదు. నిఖిల్ చెప్పాడు కదా, గౌతమ్ ట్రిగ్గర్ చేసిన దానికి నేను అట్లా ఆడలేదు, నువ్వు ఎఫర్ట్ వాడినందుకు ట్రిగ్గర్ అయి చేశాను అన్నాడు కదా, మరి దానికోసం నామినేట్ చేయాలి కదా, ఎందుకు చేస్తారు? చేయరు. మన ఫ్రెండ్, మనోడు, మనదంతా ఫ్రమ్ అక్కడ, సో ఈ లెక్క. దీని తర్వాత ఫైనల్గా అక్క చెల్లె దీని మీద కూడా ఫైర్ అయ్యారు. ఇక్కడ కూడా ఆవిడే సారీ చెప్పింది. ఎందుకంటే ఆవిడ మామూలుగా అది కాదక్క అనేటప్పుడు ఈవిడ చెప్పు చెల్లె అని అక్కడతో ఆగిపోతే అయిపోయాయి. ఆ అక్క నాకు కాదు, నిఖిల్ కదంటే వాడికి అక్క అవుతానో చెల్లి అవుతానో తల్లి అవుతానో నీకు అవసరమా? నీ పంచాయతీ నీ పాయింట్ ఏదో చెప్పు. ఓకే మీ బాండ్ ఉంది కదంటే, కాకపోతే చెప్పే విధానం ఈవిడ ప్రేరణ కొద్దిగా దెప్పు పొడిచినట్టుగా ఉండడంతో ఆవిడకి ఫీల్ అయింది. ఓకే సారీ అని చెప్పి 3 సార్లు మరి ఈవిడే సారీ చెప్పేసింది. సరే ఫీల్ అయ్యావు కదా అని లెక్క. సరే సెకండ్ నామినేషన్ ఎవరు? సోనియా నిఖిల్కి. ఇక్కడ ఎట్లా చేసిందంటే స్పెషల్గా చెప్పాల్సిందే, ఒక పెద్ద అగాధం తవ్వి దానికి వెన్న, తేనె, నెయ్యి అన్నీ పూసి చక్కగా చేసి సమ్మగా అందులో దోసి మొత్తం నింపేసింది, పూర్తి చేసింది అని కూడా చెప్పొచ్చు. పెద్ద ఆ అగాధంకి ఇవన్నీ పూసేసి అందులో దోసేసి మొత్తం కప్పెట్టేసింది ఇక లెక్కకుండా అని మాదిరిగా అంత పర్ఫెక్ట్ పాయింట్లతో చెప్పింది. అయితే నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టేటప్పుడు కొంతమంది ఒకరిద్దరు నాకు మెసేజ్ పెట్టారు, అదే కామెంట్ ఏమంటే, అదేంటి సార్ ఇంతకుముందు మీరు పాజిటివ్ అయ్యిద్ది అన్నారు కదా, నిఖిల్ ఫుల్ పాజిటివ్ అన్నారు కదా, ఇప్పుడేంటి నెగిటివ్ అయ్యిద్ది అని చెబుతున్నారంటే, నేనేమంటానంటే మీరు వీడియో చూడకుండా మెసేజ్ పెట్టారా అనే విషయం ఆ కామెంట్ చూడగా నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే మీరు జస్ట్ తమ్మునేలు చూసి ఈ తమ్మునేలు చూసి ఆ తమ్మునేలు చూసి టక్కన ఏదో లీడ్ చూసి టక్కన చెప్పేస్తారని. ఎందుకంటే చాలా మంది అలాగ రావచ్చు, మెసేజ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. బట్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైంది. ఆ వీడియోలో నేను ఏం చెప్పా, నిఖిల్కి ఆ ప్రోమో ద్వారా ఈవిడ ఏం పేరు సోనియా, ఈమె వచ్చి నామినేషన్ల వల్ల అండర్ కరెంట్ వీళ్ళందరూ గొడవలు వస్తున్నాయి. వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నిఖిల్, పృథ్వీ, యష్మి, వీళ్ళ ముగ్గురు మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి. గొడవలు స్టార్ట్ అయిపోయి ఇప్పటికే ఆ ఫ్యామిలీ వీక్ ఫీడ్బ్యాక్తో కూడా గ్రూపిజం వద్దు అనుకుంటున్న దశలో అవి పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. ఆ విడిపోవడం వల్ల ఎవరు ఓటింగ్ మిగతా వాళ్ళకి షేర్ అవ్వదు. ఈ పృథ్వీ ఓటింగు, నిఖిల్ ఓటింగ్ ఏమో పృథ్వీకి, యష్మికి ఇలా అయితేనే కదా. సో ఇకపైన ఏంటంటే పృథ్వీ, యష్మి ఓట్లు అయితే ఆయనకి షేర్, అతని ఓట్లు ఇతరులకు షేర్ అవ్వకుండా ఇట్లా ఓట్ షేరింగ్ అనేది జరగదు. ఆ రకంగా ఖచ్చితంగా పైగా 5గురితో, మెయిన్ ఎక్కడ నేను చెప్పిన లాజిక్, 5గురితో నామినేషన్ ఆపేశాడు. పృథ్వీకి ఒక ఓటు వచ్చినా సరే 5గురితో నామినేషన్ ఆపేశాడు. అంటే వీళ్ళ ఎవరినైనా పంపించేద్దాం పక్కా ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆడియన్స్లు కూడా ఆ నలుగురు కలిసి ఆడేస్తున్నారు, నలుగురు గ్రూప్గా ఆడేస్తున్నారు. కంప్లీట్గా కన్నడ వర్సెస్ తెలుగు అనేది వచ్చేసింది, నెగిటివిటీ పెరిగిపోతుంది. వీళ్ళు ఉండడం వల్ల ఖచ్చితంగా హౌస్లో ఉండడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఇప్పుడు గొడవల వల్ల ఖచ్చితంగా 5గురితో ఆపేయడం వల్ల పృథ్వీ సింగిల్ ఎలిమినేషన్, పృథ్వీ లేకపోతే యష్మి డబుల్ ఎలిమినేషన్, ఇద్దరు కూడా వచ్చేసే అవకాశం అయితే వెరీ హై ఉంది. అలాంటప్పుడు ఏం జరిగింది, ఓట్ల పరంగా వాళ్ళ తనకు పర్సంటేజ్ ఖచ్చితంగా కన్నడ కనుక వేస్తున్నారు కనుక అక్కడ పృథ్వీ ఫ్యాన్స్ అనా లేకపోతే యష్మి ఫ్యాన్స్ అనే కాదు, కన్నడ బేస్ నుంచి వస్తాను కనుక అవన్నీ ఖచ్చితంగా అతనికే షేర్ అయితే ఆ రకంగా ఆయనకు మంచిది, 100% పాజిటివ్ అని చెప్పింది నేను. అది చూడకుండా ఎనలైజ్ వినకుండా టక్కనైతే కామెంట్ పెట్టిన విషయం అయితే అర్థమైందా. పైగా ఈరోజు లైవ్లో నామినేషన్లు చూసినా, ఎపిసోడ్లో చూసినా వచ్చిన వాళ్ళందరూ అలా ఉతికి ఆరేసి వెళ్తా ఉంటే ఎవరైనా ఆయనకి పాజిటివ్ అయ్యిద్ది అని చెబుతారా? చెప్పలేరు కదా. అంత క్లారిటీతో పాయింట్స్తో లాజిక్స్తో లాక్ చేసేస్తుంటే ఏం చెప్పలేక తడబడిపోయి అల్లాడిపోయి అలా అయిపోతూ ఉంటే, పైగా ఇందాక చెప్పే కదా సోనియా ఎట్లా అంటే ఒక అగాధం తవ్వి దానికి అన్ని చక్కగా అలంకారం చేసి అందులో తోసి పూర్తి చేసిన లెక్క. ఎంత చక్కగంట, నేను పెద్ద కొడుకు పెద్దోడులాగా ఫీల్ అయ్యేది, ఒక అమ్మలా ట్రీట్ చేసిన నన్ను అట్టగా విన్నర్లా చూడాలనుకున్న నేను, ఒక జెన్యూన్ బాండింగ్ షేర్ చేసుకున్న కంటెస్టెంట్, ఇవన్నీ ఎందుకంటే నేను ఇంత జెన్యూన్గా ఆర్గానిక్ ఫ్రెండ్షిప్ అనుకుంటే సార్ మాత్రం పెద్ద జెన్యూన్ కాకుండా ఆడిన ఉద్దేశంతో ఆ షుగర్ బాటిల్తో కొట్టమంటే అంత చక్కగా ఇవన్నీ చెప్పుకుంటూ పర్ఫెక్ట్గా లాక్ చేసింది. ఇంకా ఎన్ని విషయాల్లో అంటే సేమ్ ఆ పృథ్వీ విషయంలో ఇరికించేసింది. ఏంది ఆ నామినేషన్లో ఒక్కటంటూ ఉంటుంది పాయింట్ గర్వంగా, ఇది నా నామినేషన్ పాయింట్, ఎందుకు అంత సేఫ్ ఆడుతావు, అవేమి నామినేషన్లు అసలు ఒక పాయింట్లా. ఆ టేస్టీ తేజ విషయంలో కూడా కాఫీ కప్ వదిలేస్తే కేర్లెస్, అంతకు మించిన పాయింటే దొరకలేదా? బెస్ట్ పాయింట్ అంటూ ఒక్కటంటూ ఉంటుందా? అలాగే టేస్టీ తేజకి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అదే చెప్పేది పాయింట్స్. పైగా గర్ల్స్ నో అంటే నో అని చెప్పావు, మరి ఇంకొకరిని చేయడం పాయింటే, ఇంకొకరి కోసం నువ్వు చేయడం పాయింటా అని అడిగో. గర్ల్స్ ఒకసారి నో అంటే నోరా గౌతమ్, సో నువ్వు ఎలా అని చెప్పేసి ఇంకొకరి పాయింట్ నువ్వు తీసుకున్నావు. అంటే ఇక్కడ ఏమంటాడు, అమ్మాయికి డిస్రెస్పెక్టింగ్ కోసం నేను చేశాను, వేరే వాళ్ళు ఏదో ఎందుకు దూరాలి, వేరే వాళ్ళది నేను ఎందుకు దూరాలని లెక్క చెప్పాడు. సరే కరెక్ట్గా చెప్పింది ఈవిడ. సరే మరి డిస్రెస్పెక్ట్ అమ్మాయికి జరిగింది కాబట్టి నువ్వు స్టాండ్ తీసుకుంటే, ఆ ప్రేరణ, యష్మి ఎప్పుడు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదా? హౌస్లో ఇప్పుడు 70 రోజులు అవుతుంది, ఎప్పుడు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదా? ఆ ప్రేరణ ఎవరికి పడితే క్యారెక్టర్లెస్
రాక్షసదాన, ఇంకా చాలా మాటలు విసిరేస్తుంటది. వరస్ట్ ఫెలో, నీ అమ్మ ఇట్లాంటి పదాలని ఆడేస్తూ ఉంటది. మరి అది డిస్‌రెస్పెక్ట్ కాదా ఏంటి? మరి యష్మి ఎవరిని డిస్‌రెస్పెక్ట్ చేయలేదా? మరి వాళ్ళని ఎందుకు చేయలే? సో, నువ్వు నాకు కూడా ఒక అవసరమైనప్పుడు డిస్‌రెస్పెక్ట్ అయినవు. నా తరపున కూడా స్టాండ్ తీసుకోలే. మళ్ళేమో ఇప్పుడు నీకు అవసరమైతే దూరుతావు. నీకు మేలైతేనే దూరుతావు. పక్కా సేఫ్ ఆడతావు. సెల్ఫిష్‌గా ఆడతావు లెక్క చెప్పుకొచ్చింది. అట్లా ఇంకోటేంటి, మీ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత ఎవరి కోసమో నీ నామినేషన్ తెచ్చుకోకు, గౌతమ్‌తో పెట్టుకోకు అని చెప్పిన తర్వాత ఈ డబుల్ స్టాండర్డ్ ఫేసెస్, నీ పర్సనల్ పాయింట్స్ ఏమి ఉండవు. అంతా నీకన్నట్టే ఉంటాయి. అలాగే ఇంకోటేంటి కంపారిజన్ చేస్తా, టేస్టీ తేజ ఎగ్ వేశాడు. ఓకే, రాంగ్. మరి యష్మి కూడా తేజ వెనకాతల వేసింది కదా! అదే విషయం చెప్పింది కదా! తేజ వేస్తాడు, వేశాక నేను వేసేయాలని రెడీగా ఉన్నాను ఆమె చెప్పింది. ఆల్రెడీ తేజ పనిష్మెంట్ అక్కడ అనుభవిస్తున్నాడు. వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆల్రెడీ తేజకి ఎన్ని పనిష్మెంట్లు పడ్డాయి? అన్నీ పడ్డాయి. చీఫ్ కంటెండర్ అవ్వకూడదు అని చెప్పారు. ఇవన్నీ వచ్చినాయి. ఫ్యామిలీ వీక్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చాయి కదా! వరస్ట్ కోసం అని అదొకటి వచ్చింది కదా! ఈ టాస్క్ ఇట్లా చేసిన దానికి వరస్ట్ అని వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏంటి? ఫ్యామిలీ వీక్ క్యాన్సల్ అయ్యింది. అక్కడ నాగార్జున బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు చీఫ్ కంటెండర్ కాకూడదని. మరి ఆల్రెడీ తప్పు అని ఒప్పుకున్నాడు, పనిష్మెంట్ ఫేస్ చేశాడు, నామినేషన్‌లోకి వచ్చాడు. ఇన్ని అనుభవిస్తున్నోడికి మళ్ళీ ఆయన్నే ఎలా చేస్తాడు? సో, పోనీ కనీసం అప్పుడైనా సరే ఆయనకి ఇన్ని పనిష్మెంట్లు ఉన్నాయి. గ్రూప్ గేమ్ కాకుండా ఆడితే అప్పుడు ఖచ్చితంగా యష్మిని కూడా చేయొచ్చు కదా! ఓకే, ఆయనకి ఇన్ని పనిష్మెంట్లు పడ్డాయి, నీది కూడా తప్పే అని చెప్పుంటే హైలైట్ ఉండేది. ఎలివేషన్ వేరే లెవెల్‌లో వచ్చేది నిఖిల్‌కి. అవన్నీ చేయకుండా తన గ్రూప్‌లో ఉన్నది గనక ఆమెకి చేయకుండా ఈ డిస్‌రెస్పెక్ట్ అని చెప్పేసి వేరే వాళ్ళకైతే డిస్‌రెస్పెక్ట్ అని, ఈ గ్రూప్ అయితే కాకూడదా? ఇవి లాజిక్‌లు మిస్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నిటికి ఆన్సర్ చెప్పలేక ఒక దశలో నాకు అనిపించింది, నేనేం చేసేది నీకు ఎలా కనిపిస్తే అలా చెప్పేసి నువ్వేదో చెప్పాలని వచ్చేసావు. 10 పాయింట్లు బట్టి ఒకదానికి ఒకటి లింక్ పెట్టేస్తాను. లింక్ ఏం కాదు, లాజిక్‌లతో లాక్ చేసింది ఆవిడ. ఊరికే ఏదో చెప్పేయాలి అసూయతోనో, జలస్తోనో అవేం చెప్పేలా. నీ వల్ల నా ఆటకి ఎఫెక్ట్ అయిందని కూడా చెప్పలా. నీ ఓవరాల్‌గా నీ జర్నీ వల్ల 1 to 11th వీక్ వరకు చాలా మందికి ఆటకి ఎఫెక్ట్ అయితుందని లాజిక్స్, రీజన్స్, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది ఆవిడ. ఊరికే ఏదో పాయింట్లు ఉన్నాయి కదా, తెలుగులో వాక్చాతుర్యం ఉందని ఊరికే చెప్పేలా. అలాగే ఇక్కడ నిఖిల్ సమర్థించుకుంటాడంటే అక్కడ ఒకరికే చెప్పాలని చెప్పారు కాబట్టి తేజ చేసిందే తప్పు నాకు అనిపించింది, అదే చెప్పాడు. అంటే ఆమె చేసింది తప్పే అనిపించలేదంట. ఇది ఏమబ్బా అన్యాయం కాదు ఇది. ఆవిడ చేసిన తప్పే అనిపించలేదు. ఎట్లా అనిపించదబ్బా? నీ ఫ్రెండ్ అనా, నీ గ్రూప్ అనా, ఏదో ట్రాక్‌లో ఉన్నారనా? తప్పు కదా! ఆయన చేసిందే తప్పు అనిపించింది. ఈవిడ చేసిన తప్పే అనిపించలేదంట. ఇది కరెక్ట్ కాదే! మరి ఆయన పనిష్మెంట్ ఈవిడ చెబితే బాగుండేది కదా! ఇంకో పాయింట్ ఏంటంటే నిఖిల్‌కి నేను ఎమోషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తానంటే మళ్ళీ ఓకే, సరే నీ పాయింట్‌లోకి వస్తున్నా మళ్ళీ వేసుకుంది. ఆహ్, నిజంగా ఇస్తావా? ఎమోషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తావా? నువ్వు లో ఫేస్ ఉండేటప్పుడు, ఎమోషన్ ఉన్నప్పుడు డౌన్ అయినప్పుడు ఇక్కడ యష్మి టాపిక్ మీద కూడా వేసుకుంది. ఏంటి? యష్మికి ఏంటంటే యష్మి సరే ఓపెన్ అయ్యింది. తనకి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏదో యాంగిల్‌లో నచ్చింది, తప్పే లేదు. సో, ఒక వుమెన్ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్, ఆ ఎమోషన్‌కి రెస్పెక్ట్ ఇస్తే ఆమె కోసం రాలేదు, ఆమె రిలేషన్ కోసం రాలేదు, ఆమెకి ఏదనిపిస్తే అది పడ్డానికి రాలేదు అని బ్యాక్‌లో ఎందుకు మాట్లాడాలి? ఆవిడతో చెప్పొచ్చు కదా! పర్ఫెక్ట్ ఇది ఆవిడ ముఖం మీదే చెప్పాలి కదా! ఆవిడకి సరే ఫీలింగ్స్ ఈయనకైనా కలగొచ్చు, ఆమెకైనా కలగొచ్చు, ఎవరికైనా కలగొచ్చు. అక్కడ కలిగింది తప్పులేదు. మరి ఆవిడ ఓపెన్ అయ్యింది. ఒక అమ్మాయిగా వచ్చింది, ఓపెన్ అయ్యింది. అమ్మాయి ఏంటి, అబ్బాయి ఏంటి, ఫీలింగ్స్ వచ్చింది చెప్పింది. ఓకే, చెప్పింది. చెప్పేటప్పుడు ఏం చెప్పాలా? ఎమోషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తే డిస్‌రెస్పెక్ట్ చేయనోడి కోసం ఆయన గౌతమ్ డిస్‌రెస్పెక్ట్ చేశారని అతను ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు, ఈయన మరి అలా డిస్‌రెస్పెక్ట్ చేయని కంటెస్టెంట్ అయ్యేటప్పుడు, మరి ఇతను రెస్పెక్ట్ ఇచ్చేవాడు అయ్యేటప్పుడు, ఆమె ఫీలింగ్స్, ఎమోషన్స్ చెప్పేటప్పుడు బ్యాక్‌ని ఎందుకు మాట్లాడాలా? రోహిణి దగ్గర ఇక్కడ అక్కడ ఎందుకు మాట్లాడాలి? పృథ్వీ దగ్గర పైగా నువ్వు నాకు వచ్చి చెప్పావా అని యష్మిని అడుగుతున్నాడు కదా డైరెక్ట్‌గా. సో, నువ్వే ఆమెకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా! సో, ముఖం మీద చెప్పాలి. ఇక్కడేమో ఆమెతో అసలు నేను మాట్లాడనే లేదు అంటే హరితేజతో రోహిణితో అనలేదా అని ఆవిడ కరెక్ట్‌గా అడిగింది. సరే కూల్‌గానే చెప్పాను, రోహిణి కూడా చెప్పింది. ఆ ఫ్రెండ్‌గానే ఉందామని చెప్పాను. ఆవిడ నాకు చెప్పింది నేనంటే ఇష్టమని చెప్పింది సో అండ్ సో అని. సో, నిజంగా మరి నీకు ఇష్టం లేకపోతే ఈ అమ్మాయి కూడా అదే అడిగింది సోనియా. గాజులెందుకెయ్యాలి? ఆ బ్లౌజులెందుకు కుట్టాలి? ఆమె జోలికే వెళ్ళొద్దు గదా! మరి ఆ గౌతమ్‌తో డాన్స్ చేస్తే ఈయనకెందుకు మండాలి? గౌతమ్ తినిపిస్తే ఈయనకెందుకు మండాలి? ఆ విష్ణుప్రియ డాన్స్ విషయంలో ఆవిడ అంత లొల్లి చేస్తే ఇతనెందుకు కామ్‌గా చూసి ఎంజాయ్ జేయాలి? ఏ వచ్చి బీ పేవాలి, బీ వచ్చి సి పేవాలంటే ముసుముసు నవ్వుల్లో అవుతూ సిగ్గుపడతా ఎందుకు సైలెంట్ అయిపోవాలి? అలాగే ఇప్పుడు సీత విషయంలో ఆవిడ ఆ ఫీలింగ్ ఏదో ఉందంటే కరాకండిగా చెప్పాడు. అలాంటివేమో నాకు నచ్చవు, నాకు వేరే ఉందని అంత ఖచ్చితంగా చెప్పినట్టుగా ఇక్కడ కూడా చెప్పాలి గదా! ఆమె నీకోసం మాత్రమే, నీకోసం కాబట్టే నేనుంటున్నా కామ్‌గా అని చెప్పినప్పుడైనా సరే చెప్పలేదు. ఏదో మేనేజ్ చేసేస్తా కానీ స్ట్రిక్ట్‌లీ చెప్పలేదంటే 100% నేను అదే చెప్తున్నా. ఉన్నదున్నట్టు చెప్పేసుంటే పంచాయతీ లేకపోయా. నేను కట్ చేశాను. ఎక్కడ కట్ చేశాడు? సీతతో టక్‌మని కట్ చేశాడు. గౌతమ్ విషయంలో కట్ చేశాడు. ఇక్కడ అండర్ కరెంట్‌గా ఆయనకి ఆ ఫీలింగ్ ఉండింది గనక సర్లే చూద్దాంలే అన్నట్టుగా ఇద్దరు 2 చేతులు కలిస్తేనే చప్పట్లొచ్చాయి. ఇప్పుడు అబ్బే నేను లేదు, నేను ఎంతవరకే తెచ్చాను, ఆవిడ ఎంతవరకే తెచ్చింది, మళ్ళీ వెనక్కెళ్ళిపోయినామంటే ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆల్రెడీ కొట్టాల్సిన క్లాప్స్ అన్ని కొట్టేశారు. ఆ చప్పుడు ఇప్పటికి మారు మోగుతున్నాయి ఆడియన్స్ చెవుల్లో.
సో ఇప్పుడు మాట్లాడలేదు అనేస్తుంది. యష్మి కూడా ఏమంటది, ఫ్రెండ్గా నాతో ఉంటే రోహిణితో చెప్పిందే కదా, నాతో ఫేస్ చెప్పాలి కదా, ఈవిడితో చెప్పాలి, ఈవిడికి ఫీలింగ్ ఉండేటప్పుడు. సో ఆవిడికి తప్పేం కాదు, జస్ట్ డ్రీమ్ వచ్చిందంట. ఆవిడకి జస్ట్ డ్రీమ్ వస్తే దాన్ని చిలువలు పొలవలు చేసి రకరకాలుగా చెప్పుకొని ప్రపోజ్ చేసుకుని ఫ్రెండ్స్గా ఉండేటప్పుడు బాగుండేది. ఆయనకి ఎక్కడో మండలని ఈవిడ చేయాల్సిందంతా చేసి ఆయన కూడా చేసి స్టార్టింగ్లో చెప్పినట్టుగా డిప్లొమాటిక్గా చెప్పాడు. చెప్పుంటే నీ జోలికి వచ్చేదని చెప్పాలి. అది మాత్రం తప్పు. ఫీలింగ్స్తో ఎందుకు అంత, ఇతను ఆటకే ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయనకి ఆమె ఫీలింగ్స్కి ఇతను చెప్పకపోవడం వల్ల ఇతను ఆటకే ఎఫెక్ట్ అవుతుంది. దేనికైతే భయపడ్డాడో అదే జరిగింది. గ్రూప్ గేమ్కి భయపడ్డాడు, పెద్ద గ్రూప్లో ఇరుక్కున్నాడు, ఆడాడు, తెలుసుకోలేకపోయాడు వాస్తవాలు. దీనివల్ల గేమ్కి ఎఫెక్ట్ అయ్యింది అన్నాడు, మళ్ళీ అది కూడా అట్లాగే జరిగింది. అప్పటికే ఆవిడ చెప్తున్నాడు, సింగిల్ కామ్గా ఉన్నాను, నీకు బ్యాడ్ అయ్యే ప్రతిసారి అదే చెబుతా ఉంటే చెప్పలేకపోయాడే. మళ్ళీ ఎంత యూటర్న్ కొట్టేసిందంటే, అబ్బాయి నాకు డ్రీమ్ వచ్చిందని మాత్రమే చెప్పా, పెద్ద ఫీలింగ్ ఉన్నట్టు అనిపించలే, కానీ నీ డిప్లొమాటిక్ వల్ల నా ఫీలింగ్ పెరిగింది, అది కరెక్టే. సో అందుకే సోనియా మళ్ళా చెప్పుకొచ్చింది, నీకు ఎమోషన్స్కి డిస్రెస్పెక్ట్ ఉండదు, ఒక స్టాండ్ ఉండదు, ఒక జెన్యూన్ ఉండదు. జెన్యూన్ అయితే డిస్రెస్పెక్ట్ కోసం అంటావు, ఎమోషన్కి రెస్పెక్ట్ ఇవ్వవు. మొత్తానికి ఆ షుగర్ కోటింగ్తో సోనియా కరెక్ట్గా చెప్పాల్సినవన్నీ చెప్పేసింది. షుగర్ బాటిల్స్తో, షుగర్ కోటింగ్ ఏమి లేకుండా పర్ఫెక్ట్గా షుగర్ బాటిల్స్తో, పర్ఫెక్ట్గా షుగర్ క్యాన్ బాటిల్స్ క్లియర్గా ఇచ్చేసింది. అలాగే రెడ్ ఎగ్ విషయంలో కూడా ఇరికించేసింది. ప్రభావతి టాస్క్లో డబల్ స్టాండ్స్ అని చెప్పింది స్టార్టింగ్లో చెప్పినట్టుగా. అలాగే పృథ్వీ అనుకున్నది, ఎస్ అదొక ఎగ్జాంపుల్ చెప్పింది. పృథ్వీ ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో క్లారిటీతో ఉన్నాడు, నాకు ఇష్టం లేదు అని అదే చెబుతున్నాడు ఆయన. బట్ నువ్వు అట్ట కాదే, చెప్పేసి ఉంటే బాగుండేది కదా, ఇది పర్సనాలిటీ షో కదా, ఇక్కడ క్యారెక్టర్ ఏంటి, నీ రియాలిటీ ఏంటి బయట పడతాయి కదా, అవన్నీ ఎందుకు కవర్ చేసుకోవాలి ఎమోషనల్గా. నేను చాలా సాఫ్ట్ నేచర్, ఆవిడ బాగా హర్ట్ అయిపోద్దాం అనుకుంటుంటే, మరి తేజ విషయంలో గౌతమ్ విషయంలో ఇక్కడ చెప్పొచ్చు కదా, ఫ్రెండే కదా, ఫ్రెండ్ అయ్యేటప్పుడు చెప్పడానికి ఏమి. ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా ఒక పాయింట్ అందింది, మీ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత గౌతమ్తో పెట్టుకోవద్దు, నామినేట్ చేయొద్దు అని తర్వాత నువ్వు ఎంత స్వీట్ అయిపోయినావు బాబు, మరి ఎంత స్వీట్ అయిపోవద్దు నైనా, ఒంట్లో అలకొల్లం అయిపోద్ది అంటే, లేదురా నేను ఎప్పుడు అన్నారా అని అక్కడ కూడా చెబుతుండే, ఏముంది నాకు అలా చెప్పారా, పోనీ అక్కడే ఒప్పుకోవచ్చు కదా, మదర్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఫ్యామిలీ ఫీడ్బ్యాక్, నేను గేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా, ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోయినని చెప్పొచ్చు కదా, చెప్పలేక అబ్బాయి లేదురా నేను ఎక్కడ అన్నాను, అదేం కాదురా అని చెబుతూ ఉంటాడు. అందుకే నా ముఖం మీద చెప్పేసి ఉన్నది చెప్పేస్తే గట్స్ ఉన్నాయి అనుకుంటారు తప్ప బ్యాక్ వెళ్ళి వేరే మాట్లాడద్దు. అది నేనేనే ఎవరైనా ఏదనంటే, అబ్బాయి నేనే ఎవరి గురించి ఏం బ్యాక్లో మాట్లాడానంటే, మరి ఇప్పుడు యష్మి గురించి మాట్లాడింది అదే, లైవ్లో మీరు చూస్తాం ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఎక్కడ బ్యాడ్ అయ్యింది లెక్క పక్క సేఫ్గా ఓకే ఎందాక లొల్లు అయ్యిందా వెళ్తా క్లియర్ చేసుకుందాం, వెళ్తా లొల్లు అయిందా క్లియర్ చేసి, ఇక్కడ షార్ట్ అవుట్ చేసి అక్కడ షార్ట్ అవుట్, ఎంతసేపు షార్ట్ అవుట్ చేసుకుందాం అనుకుని ఎక్కువ చేసుకుంటున్నాడు ఇంకా. సో సోనియా చెప్పింది కూడా అదే, ఇప్పుడే కదా చెప్పాను చూశాను కదా అని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ రోహిణి కూడా అదే అడిగింది, నేను అడిగితే తనకు ఫీలింగ్ ఉందన్నో తను చెప్పింది, కానీ గేమ్లో డిస్టర్బ్ వద్దన్న ఫ్రెండ్గా వద్దంటే అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా ఖండించుంటే బాగుండేది. యష్మి మాత్రం నాకే ప్రతిసారి పెద్ద ఫీలింగ్ ఉంది, నీకు ఫీలింగ్ ఉంది, నువ్వు ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసో, నేను సింగిల్ ఫ్యామిలీకి చెప్పే ధైర్యం ఉంది నాకు ఇక్కడ, అది కూడా అనింది, నాకు ఇక్కడ ఆడియన్స్తో షోతో సంబంధం కాదని కూడా కంపేర్ చేసి చెప్పింది. అవి నీకే ప్రయారిటీ ఇచ్చింది, అప్పుడు కూడా చెప్పొచ్చు కదా. బట్ ఇక్కడ ఈవిడ ప్లేట్ ఫిరాయించి, అబ్బాయి నేను ఎప్పుడు చెప్పాను, డ్రీమ్ వచ్చిందని మాత్రమే చెప్పా, ఇష్టమని చెప్పానా, ఎందుకు చెప్పలే, అంతకంటే ఎక్కువే చెప్పు, నీ ఫీలింగ్ వచ్చింది ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెస్ చేయాలి, అన్ని రకాలుగా చెప్పి లాస్ట్కి వచ్చేసరికి నువ్వే కన్వే చేయాలి, ఆ సత్ని కూడా తప్పు ఉంది, కరెక్ట్గా చెప్పి ఉండాల్సింది, సెన్సిటివ్ టాపిక్ కదా, నువ్వే కన్వే చేయాల్సిందంటే చెప్పి ఉండాల్సింది. బట్ ఈవిడ నాది తప్పు కాదనంటే ఇక్కడ కవరింగ్ చేస్తూ ఉంది. అలాగే నన్ను కనీసం ఒక హ్యూమన్ బీయింగ్ కూడా చూడలే, జస్ట్ ఒక నన్ను ట్రీట్ చేసే విధానం అస్సలు నాకు లేదు, చాలా హర్ట్ అయ్యాను అని లెక్క కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిందంటే క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్. ఆయనేమో నేను అవాయిడ్ చేశాను, నువ్వు చెబితే హర్ట్ అవుతావని అంటే ఇప్పుడు హర్ట్ అవ్వట్లేదా, అందుకే చెప్పుకుంటే ఇలాంటి అందులో సెన్సిటివ్ టాపిక్. సరే బేబక్ వచ్చింది, ఏం చేసింది, పృథ్వీకి అయితే చేసింది, ఎందుకంటే అప్పుడు నాకు ఫిజికల్గా వీక్ అన్నో ఫ్యాట్ అన్నో, నేను ఆయన కాదులే అబ్బా నా ప్రయత్నం నేను చేసా, నువ్వు పెట్టా, నువ్వు అంత స్ట్రాంగ్ అయితే నీతిలో ఒక స్ట్రాంగ్ ఉండేవాడితో ఆడాలి కదా, నా మెడలో గాడిది కూడా వేసో, బట్ నేను ఏడుస్తున్నాను కూడా ఇతనికి అర్థం కాదు కదా, అప్పుడు ఆవిడ ఎందుకో ఆవిడ ఎమోషన్ ఏంటో ఆవిడ ఫీలింగ్ ఏంటో కాకుండా ఇంకా అక్కడ ఆ యాటిట్యూడ్ ఏంటో అర్థం కాదు, ఆవిడేదో ఆవిడకి హర్ట్ అయ్యింది ఫస్ట్ వీక్లో, నేను ఒకవేళ నాకు ఫ్యాట్ అయినా సరే దాన్ని బాడీ షేమింగ్ కింద తీసుకోవచ్చు, నేను హడావిడి చేయొచ్చు, కానీ నెగిటివ్గా తీసుకోవాలి, దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని నా ఏజ్కి తగ్గట్టయినా నా ఏజ్కి మించిందని సరే ఎక్సర్సైజ్ కూడా చేసి సరే ఎంతో కొంత ట్రై చేద్దామని ట్రై చేస్తే, ఓకే మేడం ఓకే అక్క నాకు సరే మీ ప్రయత్నం మీరు చేశారని అనొచ్చు కదా, ఇక్కడ కూడా ఆ ఎగతాలు చేయడం ఏంటి ఆవిడని, అట్లా కరెక్ట్ కాదు కదా. ఆ వీరుడా గొప్పతనం, వీరుడివే నువ్వు కరెక్టే, నీ ఫిజికల్ స్ట్రెంత్ ఏదైనా చూపాల్సి వస్తే డి అంటే డి అనే వాళ్ళతో సమవుజ్జలతో పోటీ పడితే బెటర్. ఇక్కడ కూడా ఆవిడని చేస్తూ ఉంటాడు, పోక్ చేస్తూ ఉంటాడు, ఏడుస్తున్నారంట ఏడు చేస్తారా అంటాడు, కరెక్ట్ కాదు అనిపించి. అట్లాగే నెక్స్ట్ ఆవిడ అప్పుడు నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటుందని చెప్పేసి ఉంటే చీఫ్ అయ్యాక నీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను అంత స్ట్రిక్ట్ బేబక్ అయిపోతే నాకేమో వాచిపోయింది, నామినేషన్లో వాయించబడేశారు, ఆ సీత నబీల్ అందరితో స్ట్రిక్ట్గా ఉండేదానికి, కనీసం అరే నా చీఫ్లో నా రూల్స్ ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఉంది అని ఒక మాట అన్నా చెప్పావా, పైగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను సోనియా మాటలకి, సైలెంట్గా ఉన్నావు, నాకు ఇది నచ్చలేదు,
అంటే పైగా సోనియా అదర్ టీంలో ఉంటే మనకు వాచిపోద్దన్నావు. సో, అందుకోసం నన్ను అక్కడ బలిపశువుని చేసావు. నేనేదో పెద్ద దీనిలాగానే లెక్క బ్యాడ్ అయిపోయాను కదా! లెక్క ఆవిడ చెప్పుకుంటే ఇక్కడ ఏమంటాడు ఇక, సర్లే అక్క వేసుకుండాక అన్నాడు. ఇంతకు ముందు వచ్చే సోనియా పెట్టిన తుఫాన్‌తో పోల్చుకుని నువ్వెంతక్క చిరుజల్లులాగా ఇలా కల్లాపు చల్లినట్టు అనిపించింది. సరే వేసేయి అన్నారు లెక్క. ఇంక అంతకంటే ఏం చేస్తాడు ఇంకా? ఎందుకంటే ఆవిడ అంతా వేసుకెళ్ళిపోయింది కదా! ఫుట్‌బాల్ ఆడుకున్నాక. ఎన్ని పాయింట్లున్నాయో, ఎన్ని టాస్క్‌లయ్యాయి అన్నింటికి కలిపి చేసుకుంటూ పోయినాక. సో, ఇక్కడ మళ్ళీ వీళ్ళకి అర్థమైంది గ్రూపిజం కూడా ఆడేస్తున్నారన్న విషయం. ఎందుకంటే గౌతమ్ అప్పుడుగా అంటాడు కదా! ఆళ్ళతో అందరూ గ్రూపిజం అని చెప్పాక అప్పుడు యష్మిని నామినేట్ చేద్దాం అనుకుంటే ఇంకా పెద్ద ఫ్లిప్ అయ్యేది. సడెన్‌గా బ్రేక్ చేసి మళ్ళీ ఆడేస్తానంటారు లెక్క. అలాగే అక్కడ యష్మి కూడా అంటది. సోనియా పర్సనల్‌గా డెఫినిట్‌గా హర్ట్ అయ్యే ఉంటది. మెనీ సిట్యుయేషన్స్. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఆవిడ ఇంట్రడక్షన్ ఇచ్చింది కదా! నేను చెప్పిన బ్రదరు, నేను కొడుకుగా భావించే పెద్దోడు, నేను జెన్యూన్‌గా కనెక్ట్ అయిన కో కంటెస్టెంట్ ఇవన్నీను. సో, అందువల్ల అని లెక్క. ఆవిడ గేమ్ కూడా ఎఫెక్ట్ అయింది కదా! ఎందుకంటే నీ వల్ల పక్కోళ్ళ గేమ్‌కి చాలా ఎఫెక్ట్ అయితుందని చెప్పింది కదా ఆవిడ లైవ్‌లో చాలా సేపు. దానివల్ల ఆళ్ళకి అర్థం అయ్యింది. అలాగే ఇంకోటేంటి శేఖర్ భాష. లైవ్‌లో చాలా జరిగింది. బట్ ఎపిసోడ్‌లో మనకి చాలా తక్కువ చూపించారు. వస్తానే చక్కగా ఎలివేషన్ ఇచ్చాడు. నేను ఎంటర్‌టైనర్ గనక మరి ఎవరైనా వైల్డ్ కార్డ్‌లో వీళ్ళు ముగ్గురు అవినాష్, తేజ, రోహిణిని చేద్దాం అనుకుంటే సరే నా అలాగే ఎంటర్‌టైనర్స్ అని వదిలేసా. మరికి ఎవరు గౌతమ్‌ని చేద్దాం అనుకుంటే వచ్చే ముందు అన్ని ఎపిసోడ్‌లు చూసుకొనొచ్చా అమేజింగ్ అని అందరూ ఆడారు అని కవర్ చేస్తూ మొత్తానికి గౌతమ్ చాలా బాగా ఆడాడు. ఫెంటాస్టిక్ అనేసరికి గౌతమ్‌కి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. వాళ్ళకేమో ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓహో! అలా అనిపించిందా వరుస ఎపిసోడ్‌లన్నీ చూస్తే ఆయన చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే టాప్ 5లో పెట్టారని ఇప్పటికైనా వాళ్ళకి అర్థమై ఉంటది. అర్థం కాకపోతే ఇంకెప్పటికీ అర్థం కాదు. వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు. అట్లాగే మేమే ఒంటికాయ సొంటి కొమ్ములు అనిపించింది ఆదిత్య చెబితే అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు ఇండైరెక్ట్‌గా. అది మాకు అర్థమైంది. గ్రూపిజం ఉంటే ఏంట్లో ఆడియన్స్‌కి నచ్చితే ఉంచుతారులే లేకపోతే లేదు. అది కరెక్టే. ఆడియన్స్‌కి ఒకవేళ గ్రూపిజం కూడా నచ్చిందనుకోండి నెత్తిన పెట్టుకుంటారు, గెలిపిస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఎక్కువ శాతం రిజెక్టే అవుతది గ్రూపిజం ఆడితే. యాక్సెప్ట్ చేయరు. అది కూడా చెప్పాడు. అట్లాగే అవినాష్, రోహిణి మీరు కూడా పరిచయం ఉండడం వల్ల మీది కూడా గ్రూపిజమే నో డౌట్. మీరు కూడా ఒకరికొకరు సేవ్ చేసుకున్నారు. అది కరెక్టే. అది మంచిగా చెప్పాడు. అట్లాగే నేను, టేస్టీ తేజ, నబీల్, గౌతమ్ మేమే ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నాం. మాకు పరిచయం లేకపోవడం వల్ల సపోర్ట్ దొరకట్లే. ఎగ్జాక్ట్‌లీ ఫ్యాక్ట్ అది 100%. పాత పరిచయాల వల్ల హౌస్‌లోకి వచ్చాక వైబులు సెట్ అవ్వడం వల్ల వాళ్ళలో వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళే ముందుకు పోతా ఆ రకంగా కలిసైతే ఆడుకుంటా ఉన్నారు. అలాగే నిఖిల్ ఇంకా యష్మిని చీఫ్‌గా సెలెక్ట్ చేసాడు కదా! అప్పుడేం చెప్పాడు? ఒకరిలో బ్యాలెన్స్ లేదు, ఒకరిలో అగ్రెషన్ అని చెప్పాడు. కానీ యష్మిలో ఆ 2 కనబడ్డాయి కదా! బ్యాలెన్సు లేదు, ఆ అగ్రెషన్ కనబడింది. కాకపోతే ఆవిడకున్న అడ్వాంటేజ్ ఏంటి? నిఖిల్‌తో పరిచయం, ప్రేరణతో పరిచయం వీళ్ళందరితో పాత పరిచయాలు ఉండడం వల్ల ఆవిడ చీఫ్ అయ్యింది. మాకు పరిచయాలు లేకపోవడం వల్ల ఈ బాండ్ మీకు సెట్ అవ్వడం వల్ల మీరు చీఫ్‌లు అవ్వగలిగారు. మాకది లేదు. సింగిల్‌గా ఉండడం వల్ల అప్పుడు మేము ఫీల్ అయ్యాం. అరే! మనకు కూడా తెలిసిన వాళ్ళు పరిచయస్తులు ఉండుంటే బాగుండు గదా! మాకు అడ్వాంటేజ్ లేకపోయిందా అని ఫీల్ అయ్యేవారు. పర్ఫెక్ట్‌గా ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఆ గ్రూపిజాన్ని ఎన్ని రకాలుగా ఎలివేషన్ ఇవ్వాలో అన్ని రకాలుగా హైలైట్ చేశాడు. పర్ఫెక్ట్‌గా వాళ్ళ కళ్ళు తెరిపించే ప్రయత్నమే చేశాడు. నాయనా మీకు విషయం అర్థం కావట్లే. మీరు ఏదో చాలా చిన్నది ఊహించుకుంటున్నారు. బయట చాలా రచ్చ అయిపోయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక్కడ యష్మి కూడా చీఫ్ అయ్యాక అలా చేసింది కదా! అంటూ ప్రేరణకు కూడా చెప్పాడు. జనాలకి ఈ గ్రూపిజం నచ్చట్లేదమ్మా. మీ ఫ్రెండ్స్ పరిచయం వల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారనేది బాగా అడ్వాంటేజ్ అయిపోయిందని నాకు నచ్చట్లేదు. ప్రేరణకు అదే చెప్పాడు. నువ్వు ఒకప్పుడు చైల్డిష్ అనిపించేది. కానీ చూసే జనాలకి మాత్రం అది ఇష్టపడ్డారు. టాప్ 5లో ఉంటా నేను కూడా చెప్పా. నాకు కూడా అట్టాగే అనిపించిందని. ఎగ్జాక్ట్‌లీ. కానీ బూతులు మాట్లాడేస్తున్నావు అవన్నీ చూసి షాక్ అయ్యా. మనుషులైతే ఆ చూసే చూపు పురుగుల్లా చూస్తావేంటి? హర్ట్ అయితున్నారన్నా నీకు అర్థం కావట్లా? పైగా ఫిజికల్ వైలెన్స్ ఎంకరేజ్ చేయొద్దు అని నేనంటే లేదండి ఆడదాం అన్నారు. మరి ఆ ఫిజికల్ వచ్చేసరికి మళ్ళీ అంత హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన తర్వాత పోనీ నామినేట్ చేశారా? సరే ఫిజికల్‌గా ఆడదామన్నారు ఆడారు. ఫిజికల్‌గా నిఖిల్ హర్ట్ చేశాడు అనేటప్పుడు మరి నామినేట్ చేయాలి కదా! మరి చేయలేదంటే దాన్నేమంటారు? గ్రూపిజం అంటారు అని కూడా క్లారిటీ ఇచ్చాడు. విత్ ఎగ్జాంపుల్స్. ఊరికే చెప్పేలా ఆయన కూడా ఎగ్జాంపుల్స్‌తో సైతం చెప్పాడు. ఈమె నేను గ్రూపిజంలో ఆడట్లేదండి అని చెప్పి తర్వాత అర్థం చేసుకొని మిగతా అన్నింటికి నోటు దోలైతే ఉందమ్మా యాటిట్యూడ్, యారగెన్సీ, నోటు దోల ఇవన్నీ తగ్గించుకో అని చెబితే మల్టిపుల్ పర్సన్స్ చెబుతున్నారు. ఆ రూడ్‌నెస్ అని ఎదుటి వాళ్ళు చేస్తున్నారు. అది హైలైట్ కావట్లా. మనకి ఎపిసోడ్ ఇదంతా లైవ్‌లో జరిగింది. నాకు తెలియకుండా నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అట్లా వచ్చేస్తున్నాయేమో. సారీ అండి. సారీ నేను ట్రిగ్గర్ అయిపోతున్నానేమో. సో బ్యాడ్ అయిపోతున్నానని అర్థమైతుంది. సరే కంట్రోల్ చేసుకుంటా. రియలైజ్ అవుతున్నా. నా తప్పే కాన్షియస్‌గా ట్రై చేస్తా ఈసారని క్లారిటీ అయితే వచ్చింది. ఎన్నాళ్ళు వితండవాదం చేసేది కదా! నేను పట్టేల కుందికి మూడే కాళ్ళు అనే మాదిరిగా ఆ శేఖర్ భాష కూడా అదే సామెత కూడా చెప్పాను. నేను మొన్న రివ్యూలో కూడా అదే చెప్పా. ఎగ్జాక్ట్‌గా అదే చెప్పుకుంటూ ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. నువ్వు అట్లా ఉండకమ్మా మార్చుకుంటే నీకే మంచిది ఎప్పటికైనా లేక. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు. సరే ఫ్రస్ట్రేషన్ వాటర్ టాస్క్‌లో ఏంటి అది గ్రూపిజం కాకపోతే ఇంకేంటి? నిఖిలేమో చాలా రూడ్‌గా ఆడాడు, రఫ్‌గా ఆడాడు. నేను బాగా హర్ట్ అయ్యాను, ఫిజికల్ అయ్యాడని చెప్పి నువ్వు నామినేషన్ చేయాల్సొస్తే ఆ పాయింట్‌లో నిఖిల్ కదా చెయ్యాలి. మరి చేయకపోవడం ఏంటి? పైగా నీ టీమైన గౌతమ్ నామినేట్ చేయడం ఏంటి? ఎగ్జాక్ట్‌గా ఇదే కరెక్ట్ పాయింట్ కదా!
ఇప్పుడు నిఖిల్ కూడా ఏంటి గౌతమ్ మీద కోపాన్ని మీ మీద చూపిస్తే నిఖిల్ కదా నామినేట్ చేయాలి. ఒకటే ఆయన చాలా రఫ్గా గౌతమ్ మీద కోపం మీ మీద చూపించాడు. బాగా హర్ట్ అయ్యారు, ఏడ్చారు, పెడబొబ్బలు పెట్టారు. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాక బాధపడ్డారు. ముందే సారీ చెప్పాడు, పక్కా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, కావాలనే చేసాడు, అంత దారుణంగా ఆడాడు ఏంటని అంత గోల పెట్టి ఎఫర్ట్ కూడా వాడేవంటే అర్థం ఏంటి? పోనీ సరే ఫిజికల్గా అంత అవ్వలేదు, మేము పెద్ద ఫీల్ అవ్వలేదు అన్నాం. పోనీ ఎఫర్ట్ వాడేవు కదా, ఎందుకు వాడావు? ఆయన హట్టింగ్ చేశారనిపించే కదా, బాధపడబట్టే కదా. మరి ఆ పాయింట్లు అతను చేయకుండా మరి గౌతమ్ని చేయడం ఏంటి? మరి అదే గ్రూపిజం. ఆ ఎగ్జాంపుల్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. సో ఇక్కడ నిఖిల్ అగ్రెషన్ ఆడాడు, కానీ చెప్పాను నేను మల్టిపుల్ టైమ్స్ కూడా, నేను కూడా చెప్పా. ఆ టాస్క్ ముందు క్యాజువల్గా ఆడాడు, ఆ తర్వాత ఒక్కసారి మా మీద కావాలని ఫోకస్ పెట్టలేదు. కాకపోతే ఒక్కసారి ఎందుకు ఇంతకు ముందు స్మూత్గా ఆడు, ఇప్పుడు ఎందుకు ఇలాగ ఆడాడు? ఎలాగో ఒకలాగా ఆడాడు కదా, రఫ్గా ఆడాడని బాధపడ్డారు కదా. సో అది ఎందుకు చేయలే? ఆయన గట్టిగానే పట్టుకున్నాడు, అందుకే అరిచాడు. మరి అదే ఆయన అడిగింది, గట్టిగానే పట్టుకున్నాడు, అరిచావు, హట్ అయ్యావు, సో ఆయన ఫిజికల్ అయ్యాను అన్న ఒకది ఎందుకు చేయలేదంటే అప్పుడు ఏమంటదంటే ఆయన ఫిజికల్ అయ్యాడు, నేను వెర్బల్ అయ్యాను, సో చెల్లి అయిపోయింది అన్నట్టంట. కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది తప్ప ఆయన తప్పు చేశాడని చెప్పట్లేదు. 1% కూడా గ్రూప్ గేమ్ ఆడట్లేదు అండి. చూసేవాళ్ళు ఆడియన్స్ అమాయకులు చెప్పండి. ఫిజికల్ అయ్యాడనేది అది మ్యాటరే కాదండి. మరి మ్యాటరే కాబట్టి ఎందుకు అంత రచ్చ చేయడం? అదే విషయం వేరే వాళ్ళు అయితే ఇప్పుడు చేస్తుందా చేయదా? ఒకవేళ నిఖిల్ చేసిన ప్లేస్లోనే గౌతమ్ ఉండుంటే అది మ్యాటర్, మామూలు మ్యాటర్ కాదు, ఇల్లు టాప్ లేచిపోయినంత మ్యాటర్. బట్ ఇతరేసరికి కాదంట. ఎందుకంటే ఇప్పుడు ఆయన విషయంలో మరి ఆ పాయింట్లో ఎందుకు ఆయన అంత రఫ్గా ఆడాడు, నా వేలు విరిగిపోవలసింది, ఆ బాటిల్లో ఉంది, అప్పుడు కూడా అర్థం కావట్లేదు, సారీ చెప్పి చేసినప్పుడు ఆ పాయింట్లో చేయొచ్చు నామినేషన్. పైగా గ్రూప్ కాదు అంటది. స్టార్టింగ్లో ఏంటి, అరే నాకు ముందు నుంచి పరిచయం, బయట ఫ్రెండ్గా ఉంటాడు అనుకున్నా, కనీసం ఆ ఫీలే కలిగించట్లే, నేను ఎవరో తెలియనట్టు దూరంగా పారిపోతున్నాడు, ఆ సోనియా గ్రూప్ అనేసరికి అసలు తెలియనట్టుగా ముఖపరిచయం అసలు ఎన్నడూ చూడలేదంటే మాట్లాడాడే అని చెప్పుకొచ్చింది. ఆ ఫీల్ కంటిన్యూ అయ్యింది. యష్మికి నిఖిల్కి బయట పరిచయం ఉండకపోవచ్చు, మీ ఇద్దరికి పరిచయం ఉంది, మీ ఇద్దరికి పరిచయం ఉంది. సో మీ ఇద్దరు కలిపి ఒక ట్రయాంగిల్ లాగా ఒక ఫ్రెండ్షిప్ కుదిరింది. అలాగే ఇంకోటి గ్రూపిజానికి ఎగ్జాంపుల్ ఇంకోటి, గౌతమ్కి రెడ్ టీంలో ఉండేటప్పుడు ఒక పాయింట్ ఇచ్చారు, తప్పించేస్తారు ఫైనల్గా. అరే ఒక పాయింట్ వచ్చి రేసులో ఉంచాలి కదా ఆయన్ని. రెడ్ టీంలో ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని గౌతమ్ను నామినేషన్ కూడా చేసింది. నువ్వు పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఈ ఓవరాల్ ఈ 4 టాస్కుల్లో, ఆ మ్యాట్రస్ టాస్క్లో, యాపిల్ టాస్క్లో, ఈ టాస్క్లో, ఇంకా స్నోమ్యాన్ టాస్క్లు, వీటన్నింటిలో నీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఒక పాయింట్ ఇచ్చే తప్పించారే. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా యష్మిని ఈవిడిగానే ఈవిడిని కానీ ఒక్కసారి వేలెత్తి చూపుకున్నారా? నీ పర్ఫార్మెన్స్ వీక్ ఉందని. అన్ని టాస్కుల్లో గౌతమ్దే తప్పు కనబడిందా? వీళ్ళకి ఒక్క పాయింట్ కూడా కనబడలేదా? సో ఇవన్నీ మరి గ్రూపిజం కాకపోతే ఇంకేంటి? సో అక్కడ శేఖర్ భాష కూడా అదే చెప్పాడు. సోనియా ఎప్పుడైతే గ్రూప్ గేమ్ అన్నాడో అప్పుడే నిఖిల్ వచ్చి రియలైజ్ అయ్యాడు, కానీ మళ్ళీ అదే గ్రూప్లో ఇరుక్కున్నాడు. అది చెప్పాడు. మీరు ప్రాణం పెట్టి ఆడతారు, కానీ ఎప్పుడైతే నోరు జాడతావో టోటల్ ఫసక్, లూజ్ టంగు, యాటిట్యూడ్ తెగించి ఆడుతున్నావు, కానీ నోటు దుల వల్ల చెడిపోతున్నావు కూడా క్లియర్గా చెప్పాడు ఆయన. ఆ గ్రూపిజం మార్చుకో, మంచిది, చాలా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ అని. మీ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు అనేది, అది మార్చుకోకపోతే పులిలో ఆడుతున్న నిఖిల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నిఖిల్ సోలోగా ఆడుకుంటే చాలా బెటర్గా ఉండేది. సోలోగా ఆడకపోవడం వల్ల కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా. సోలోగా ఆడకపోవడం వల్ల, రూడ్గా ఆడడం వల్ల, ఆ రెండు మార్చుకుంటే బ్రహ్మాండమే. అది జరగట్లేదు కదా. సో స్ట్రాంగ్ రీజన్ ఉంటే నిఖిల్ గౌతమ్ని చేసినప్పుడు ఇప్పుడు అదే స్ట్రాంగ్ రీజన్ కదా, చాలా పెద్దది కదా అని చెప్పి ఇంకా క్లారిటీ ఇచ్చాడు. నేను ఓపెన్గా చెప్పేశాడు, మీకు అర్థం కావట్లేదు మీ గ్రూప్ గేమ్ అనేది లాంగ్వేజ్ అని కొంత రీజనల్ ఫేవరెటిజంతో కొంత సీరియల్స్ అని రకరకాలుగా పులుముతున్నారు, మీరు అర్థం చేసుకుంటే లేకపోతే మానేయండి అనగా మీ కర్మ ఇంకా లెక్క క్లారిటీ ఇచ్చాడు. బయట జరుగుతున్నది ఆ కన్నడ అని, లాంగ్వేజ్ ఫీలింగ్స్ అని, ఇవన్నీ కూడా చెప్పేశాడు. సేమ్ యష్మి కూడా అదే మాదిరిగా ఆ గ్రూపిజం కనిపిస్తుందమ్మా, నిఖిల్ అగ్రెషన్ తర్వాత నువ్వు అంత రియాక్ట్ అయ్యి తర్వాత చేంజ్ చెప్పి, పైగా అవినాష్ ఎందుకు నామినేట్ ఎంత ఫీల్ అయిపోయింది అవినాష్ని, నువ్వెందుకు అలా చేసావు, నువ్వెందుకు నిఖిల్ నామినేట్ చేసావు, ఎందుకంటే ట్రాక్లో ఉంది కనుక అప్పటికి. సో అవినాష్ కూడా అదే అన్నాడు, వాడే ఫీల్ అవ్వలేదు, ఈవిడంటే ఎంత ఫీల్ అయిపోతుందని. పైగా వీకెండ్లో కూడా అప్పుడే అవినాష్ అడిగాడు, నువ్వు వీకెండ్లో మన నాగార్జున అడిగేటప్పుడు కూడా లేదు సార్ నిఖిల్ అంత హట్టింగ్ అనిపించలేదు, చాలా స్మూత్గానే హ్యాండిల్ చేసినట్టు చెప్పొచ్చు కదా, మాకు చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పొచ్చు కదా. టాస్క్ ఆడేటప్పుడు బీపీ వచ్చేసి బాత్రూంలో మళ్ళీ ఫైర్ అయిపోయి, బెడ్రూమ్లో బతిమలాడుకుని సారీలు చెప్పుకొని ఇంత చేసుకుని, పైగా అతడు రూడ్గా ఆడితే వీళ్ళు వెళ్ళి మళ్ళీ సారీలు చెప్పుకొని మనమంతా ఒకటి కదా అని లేక ఫీల్ అయిపోయి, ఇవంతా గ్రూపిజమే. మరి అదే ఆయన హైలైట్ చేశాడు. అలాగే అవినాష్ రోహిణిని సేవ్ చేసినందుకు కాదు, నిఖిల్ని నామినేట్ చేసినందుకు అంత ఫీల్ అయిపోయింది కదా. అందుకే నిఖిల్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని అడిగేవంటే, లేదే నేను సపోర్ట్గా మాట్లాడలేదు నిఖిల్ కంటే, బాబాయ్ నోరెప్పితే అబద్ధాలు, ఇంత ఫ్లిప్పా, కేవలం నిఖిల్ కోసమే కాదంట, రోహిణి పాయింట్ల కోసమని అడిగిందంట. నిఖిల్ కోసం అస్సలు నిఖిల్ కోసం మాత్రమే స్టాండ్ తీసుకుంది ఈవిడ. పైగా అది నా జాబ్ కాదు, మరి ఎందుకు తీసుకున్నాను నీ జాబ్ కానప్పుడు? నీ కోసం ఏమో నీ పాయింట్లు పెట్టుకొని ఆయన నామినేషన్లోకి వస్తాడు, ఆయన కోసమేమో నువ్వు నామినేషన్లో ఎవరైనా చేస్తే నువ్వు అడుగుతావు, మరి ఇదేంటిది?
ఆయన అవినాష్ చేస్తే ఎంత విలువల్లాడిపోయింది, పదే పదే అడిగింది కదా. వాళ్ళని ఎలాగైనా తెచ్చేయాలి, మనం చేసేద్దాం, నామినేషన్ కూడా ఏ ఇద్దరిని చేయాలి, ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయింది, ఇవన్నీ ముచ్చట్లు పెట్టుకొని ఆయన కోసం నేనెందుకు స్టాండ్ తీసుకుంటే, అది నా జాబ్ కాదంటే మరి ఎందుకు తీసుకున్నావు, అవినాష్ని ఎందుకు అడిగావు? ఎవరున్నా అడుగుతాయి, ఎవరున్నా ఉంటే ఎందుకు అడుగుద్ది? అయితే పృథ్వీ ఉంటే అడుగుద్ది, లేకపోతే ప్రేరణ ఉంటే అడుగుద్ది, లేకపోతే నిఖిల్ ఉంటే అడుగుద్ది, వీళ్ళ ముగ్గురు కోసం అడుగుద్ది. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా అబద్ధం ఆడేసింది. సో ఆయన అదే చెప్పాడు, అమ్మ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు చూసుకోండి, ప్రేరణను ఎప్పుడైనా నామినేట్ చేస్తావా, చేస్తానని చెప్పింది, చెబితే తప్పు చేయదు కదా. సో మరి లాస్ట్కి అతను ఏమన్నాడు, ఒక అర్థమైంది అయితే నాకు, ఒకవేళ వాటర్ టాస్క్లో మీ అరుపులు ఏడుపులు పెడబొబ్బలు వింటే స్ట్రాటజీ కింద ఒకవేళ నిఖిల్ వదిలేస్తున్నాను, అట్లా కూడా చేసి ఉండొచ్చు, ఏమైతే అది కూడా కావచ్చు అని కూడా మా లాస్ట్ కన్నాడు. ఇంకా కాకపోతే ఇప్పుడు ఎలా చెప్తుందంటే రేష్మే, మీరు అలా చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమోనంట. పీకాక్ రూమ్లో నిఖిల్ పృథ్వీతో ఫస్ట్ నుంచి ఉండడం వల్ల మీకు గ్రూప్ అనిపిస్తుందంట. మరి నబీల్ కూడా అదే పీకాక్ రూమ్లో ఉంటున్నాడు కదా, మరి ఆయన గ్రూప్ అని ఎందుకు అనిపించట్లే? ఆయన ఇండివిజువల్ షోలో షేర్ అని ఎట్లాంటిది ఎందుకు వచ్చింది వైబ్? ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే వాళ్ళందరూ గ్రూప్ అని ఎందుకు రాలేదు, వీళ్ళకే ఎందుకు వచ్చింది? వీళ్ళకి కోఆపరేషన్ ఉంది కనుక. సో అక్కడ కూడా యష్మిని నామినేట్ చేసినప్పుడు కూడా ప్రేరణ వచ్చింది, డిఫెండ్ చేస్తే ఇదే గ్రూప్ అంటే. ఇప్పుడు కూడా మీ ఇద్దరు ఇంకా మీరు సీరియల్స్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏది కావచ్చు, ఇప్పుడు కూడా అదే పోర్ట్రే అవుతుంది. అంటే అప్పుడు చెప్తాడు మీ ఇద్దరు సేమ్ పాయింట్స్ అని చెప్పాడు, ఇద్దరిని ఒకేసారి నిలిచిబట్టి ఆయన నామినేట్ చేయలేదు. ప్రేరణ అంటది మీరే కాదు ఇద్దరిని ఇద్దరికి సేమ్ పాయింట్స్, ఇద్దరిది సేమ్ గ్రూప్ గేమే, ఇద్దరికి చెప్పాల్సిన వాటర్ టాస్క్ ఇవన్నీ కంపేర్ చేసి చెప్పాడు. అలాగే గౌతమ్ ఇంకోటి ఏమంటే ఆల్రెడీ గౌతమ్ ఒక పని చేశాడు ఇక్కడ, నిన్నెందుకు అంటే బీన్ బ్యాగ్ టాస్క్ ఆడారు కదా, గౌతమ్ నువ్వెందుకు ఆడలేదు ఆ టాస్క్ అంటే ఆయన నోటితో చెప్పించడానికి, అంటే ఆయనకు పాయింట్ ఇవ్వలేదు, మీ ఇద్దరు ఏకమైపోయి ఆయన తప్పించేశారు అని లెక్క. సో ఆ మోటల్ టాస్క్లో కూడా నువ్వెవరు దాంట్లో తీసివేసావు గౌతమ్ కూడా ఇక్కడ అడిగాడు. ఓకే మీరు యష్మి మీరు గ్రూప్ గేమ్ ఆడట్లే, మరి మోటల్ టాస్క్లో నువ్వు పృథ్వీకి వేసావు, ప్రేరణకు సపోర్ట్ చేసావు, వాళ్ళిద్దరికే చేసావు, ఇంకెవరికేం చేసావా? ఎవరు బాక్స్ నుంచి మూటలు తీసి ఎవరు బాక్స్లో మూటలు వేసావో క్లారిటీ ఇవ్వు అంటే. ఎగ్జాంపుల్స్ ఇన్ని చెప్పారు, ఇంకా గ్రూపిజం కాదంటే మనం ఇంకేమనుకుంటాం చెప్పండి, వితండవాదం అనాలి దాన్ని. అలాగే గౌతమ్ కృష్ణకి అదే అడిగాడు, నీకు ఆ పాయింట్ ఎందుకు నువ్వు ఆ బీన్ బ్యాగ్ టాస్క్ ఆడలేదంటే నేను పక్కన పడేశారు, వాళ్ళ గ్రూప్గా ఫేవరెటిజంగా చూపించుకోవడం వల్ల నీకు అన్యాయం చేశారు కాబట్టి జరిగిందని కూడా. పైగా ప్రేరణ యష్మి ఇక్కడ లాస్ట్లో కూడా డిఫెండ్ చేసుకో, పేరు వల్ల అరిచాము అని మేము ఎప్పుడైనా చెప్పామా? చిన్నపిల్లల పక్కకి తీసుకెళ్ళి మరి పేరు వల్ల అరవకపోతే దేనికోసం అరిచారు? అందుకే అవినాశాలు అంటారు మీరు అగ్రెసివ్ అయ్యాడు, ఎందుకంటే వాళ్ళు మీరు అక్కడ ఫీల్ అవ్వబట్టే మేము అరే నిఖిల్ ఆపు 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 అని చెప్పామని, పేరు వల్ల కాదని మీరు కూడా ఎప్పుడు చెప్పలా. మేమంతా వద్దు నిఖిల్ వద్దు ఎందుకు అరిచామంటే ఆయన అగ్రెసివ్గా ఆడుతున్నాడు కనుక మీరు బాధపడుతున్నాడు కనుక అరిచామంటే లేదంట, అప్పుడు బాధపడలేదంట, ఊరికే అన్నారంట. మరి కంటెంట్ కోసం అన్నారా? ఎందుకోసం అన్నారు? గ్రూపిజం కాబట్టి తర్వాత కవర్ చేసుకున్నారు. సరే ఆ టాస్క్లో ఎమోషనల్ అనేసినా సరే, వీకెండ్లో చెప్పకపోయినా సరే అంతా చేసి మరి లాస్ట్లో వచ్చి అవినాష్ కంటది ఎందుకు అడిగానంటే నిఖిల్ ఎందుకని మెగా చీఫ్కి ఎలాంటి డెసిషన్ అంటే ఎలాంటి లాజిక్లు ఆలోచించాడో తెలుసుకుందామనే క్యూరియాసిటీతో అడిగానని మాదిరిగా చెబుతోంది. నా నిఖిల్ నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, ఎక్కడ వెళ్ళిపోతాడో నా బాధ నీకేం అర్థమైంది నాకు అడిగి, నా గ్రూపు నా ఫ్రెండ్ నా దోస్తానికి నువ్వు నామినేట్ చేస్తావు వాళ్ళకి అడిగేసి మెగా చీఫ్గా ఎలాంటి డెసిషన్ ఎలాంటి లాజిక్ చెబుతాడు, ఏం పాయింట్ చెబుతాడు అని అడిగిందా? అట్ట కాదు కదా, ఆయన కోసం రోహిణిని సేవ్ చేసుకున్న ఆల్రెడీ గ్రూపే కాబట్టి మన గ్రూప్లో వాళ్ళని ఎందుకు చేసలేక ఫీల్ అయ్యింది, మేము అరుస్తున్నాం, అరిచారు, మా లాస్ట్కి వచ్చి మాట అయితే మార్చేస్తారు. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్ అండ్ లైవ్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. అలాగే ఎపిసోడ్లో చెప్పే కదా వీళ్ళ ముగ్గురు నామినేషన్, ఇక లైవ్లో తరపు కూడా ఆదిత్య ఓం వస్తాడు, ప్రేరణని అలాగే యష్మిని నామినేట్ చేస్తాడు, నయనిక వచ్చి నబీల్ అండ్ యష్మిని నామినేట్ చేస్తుంది, సీత ప్రేరణ యష్మిని నామినేట్ చేస్తే మణికంఠ నిఖిల్ అండ్ నబీల్ నామినేట్ చేస్తారు. మొత్తం 7 వచ్చారు, అది కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి 7 వచ్చి 7 14 ఓట్లు. మరి 14 ఎవరెవరికి ఏంటంటే ప్రేరణకు 4, యష్మికి 4, నిఖిల్కి 3, అట్లాగే నబీల్కి 2, పృథ్వీకి 1. సో ఈ 5 నామినేషన్లోకి వచ్చారు. మరి ఎవరు ఉంటారో ఎవరు పోతారనుకుంటున్నారో మెసేజ్ అయితే పెట్టండి.